గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ద ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద ఇప్పటి వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి. రికార్డెడ్ క్లాసెస్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 40,000 రూపాయలకే మీకు క్లాసెస్ అనేవి వస్తాయి. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైవ్ యాక్సెస్ కూడా కావాలంటే జస్ట్ 50,000 రూపీస్కి సింగిల్ పేమెంట్ చేస్తే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ రావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజే లాస్ట్ డే. ఈ రోజుతో ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది. సో దిస్ విల్ వ్యాలిడ్ టిల్ 15th డిసెంబర్ టిల్ టుడే. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ద బెస్ట్ అప్రోచ్ అనేది ఉంటుంది, బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడా రావడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. అండ్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా దీనిలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా లాస్ట్ డే అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్ చూడడమా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ, ఈ రెండు నేను చెప్తాను. అండ్ సీతాపత్ సార్ తెలుగు లిటరేచర్ చెప్తారు. సో రికార్డెడ్ మాత్రమే సరిపోతుంది సార్, సింగిల్ పేమెంట్ చేయగలను అంటే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తాను సార్ అంటే 25,000 రూపీస్ మాత్రమే. 15th డిసెంబర్ వరకు మీకు ఈ ఫీజు అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నేనైతే ఆంథ్రపాలజీ సోషియాలజీ చెప్తానమ్మా. ఒక్కసారి ఆ వీడియోస్ అనేవి చూడండి. మీరు కన్విన్స్ అయితేనే మీకు నిజంగా జస్టిస్ అనేది జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. మా వాళ్ళని కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. బెటర్ సపోర్ట్ ఉంటుంది. డీటెయిల్డ్గా మన అమ్మ భాషలో తెలుగు భాషలో మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. రైట్. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే ఒక్క ఆప్షనల్ తీసుకున్నారనుకోండి, అన్ని ఆప్షనల్స్కి మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఈ ఆప్షనల్స్ చేంజ్ చేసుకుంటా ఉంటారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత దిస్ ఆప్షనల్ మే నాట్ బి కరెక్ట్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆప్షనల్ అని మీకు అనిపిస్తే మరి డబ్బులు పోతాయని మీకు బాధ అక్కర్లా. మీరు ఏదైతే వేరే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఎస్ఐఆర్ తీసుకున్నారు, కష్టంగా ఉందనుకోండి, పబ్ యాడ్ తీసుకున్నారు, కష్టం అనిపించింది అనుకోండి, if you want to go to anthropology or sociology, you can simply shift to those optionals. అర్థమైందా? సో మీకు అన్ని ఆప్షనల్స్కి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది అందిస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ అండి. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఫీజు అనేది 5,000 మాత్రమే. 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ కోర్సెస్ అనేవి వస్తాయండి. ఈ 5,000 ఆప్షన్ కూడా 15th డిసెంబర్ అంటే ఈ రోజు వరకే ఉంది. రేపటి నుంచి ఫీజులు అనేవి పెరుగుతున్నాయి. సో చూడండి అమ్మా, రేపటి నుంచి 5,000 కాస్త 8,000 అవుతుంది. పాలిటీ, హిస్టరీ తీసుకోవాలంటే నేను చెప్తున్నాను, అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన కోర్స్ హిస్టరీ కోర్స్. నేనే హిస్టరీ చెప్తాను. హిస్టరీలో మీకు ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తాను డీటెయిల్డ్గా, మిడీవల్ హిస్టరీ కవర్ చేస్తాను డీటెయిల్డ్గా, మోడర్న్ హిస్టరీ కవర్ చేస్తాను డీటెయిల్డ్గా, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కవర్ చేస్తాను డీటెయిల్డ్గా, వరల్డ్ హిస్టరీ అనేది కవర్ చేస్తాను డీటెయిల్డ్గా. అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం 5,000 రూపాయలకు మాత్రమే. రికార్డెడ్ కోర్స్ మీరు తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అర్థమైందా? మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు యూ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ ఎకానమీ కోర్స్ బై సురేష్ సార్. జాగ్రఫీ కావాలన్నా తీసుకోవచ్చు, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాం. ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు హిందూలో ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కార్తీక్ సార్ ఎడిటోరియల్స్ క్లాస్ తీసుకుంటారు, శాంతి మేడం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేవి తీసుకుంటారు అన్నమాట. మీకు వారం పొడవునా కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి జరుగుతాయి, అపార్ట్ ఫ్రమ్ ఆర్ హిందూ అనాలిసిస్ అండ్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీరు అది కూడా టెస్ట్ సిరీస్లో కూడా చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఈచ్ వన్ జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక్క మాట చెప్పనా, మన ఇన్స్టిట్యూట్ని మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి, బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, మన అమ్మ భాషలో తెలుగు భాషలో డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుందో లేదో కంపేర్ చేయండి. అండ్ బెటర్ నోట్స్ అన్నీ కంపేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి కవర్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి.
కవర్ ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత మీ రీసెర్చ్ మీరు చేసిన తర్వాత మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. నేనైతే హామీ ఇస్తున్నాను, ఎవ్వరూ రిగ్రెట్ అవ్వరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? ఇది ప్రత్యూష మేడం నెంబర్, మేడం నెంబర్కి ఫోన్ చేయండి. రైట్ నాన్న, మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. శ్రీనగర్ టర్న్స్ ఇంటూ ఏ హాట్ బెడ్ ఆఫ్ మిలిటెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసుకుందాం. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని, మన ఛానల్ని షేర్ చేసుకోండి. వాళ్ళకు ఒకవేళ మన వీడియోస్ ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే, ఓకేనా? మరి పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీని బ్యాక్గ్రౌండ్తో సహా డిస్కస్ చేద్దాం. వినాలి నాన్న. ఈ ఆర్టికల్ని మీరు పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా, కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే మీకు ముందు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే ఇన్సర్జెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో తిరుగుబాట్లు అనేవి ఎలా జరుగుతున్నాయి, దానికి గల కారణాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి, ఎందుకు పోలీసుల మీద అండ్ ఆర్మ్ ఫోర్సెస్ మీద, అక్కడ ఉండేటటువంటి సివిలియన్స్ అండ్ దాంతోపాటు టెర్రర్ గ్రూప్స్ అటాక్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్ అని మీకు తెలియాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్సర్జెన్సీకి 2 కారణాలు ఉంటాయి నాన్న. మొదటి కారణం ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఏంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడొద్దు. సెకండ్ది ఏంటి అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఇన్సర్జెన్సీకి కారణం అవ్వడం అనేది జరిగింది. మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోవాలంటే మీకు అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క చరిత్ర మీద పూర్తి అవగాహన ఉండాలి. సో ఫస్ట్ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడదాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ ప్లూరల్ స్టేట్. ఇట్ ఈజ్ ఎ కల్చరలీ డైవర్సిఫైడ్ స్టేట్. వివిధ రకాలైనటువంటి మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అండ్ భాషలు మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో నివసిస్తూ ఉండడం అనేది జరిగేది. చరిత్ర నుంచి హిస్టారికల్ గా మనం చూసుకుంటే దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్, దిస్ కాశ్మీర్ వ్యాలీ వాజ్ రూల్డ్ ఓవర్ బై హిందూస్. హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించారు. తర్వాత ఇస్లామిక్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించారు. తర్వాత సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరిపాలించడం అనేది జరిగిందమ్మా. సిక్కులు కూడా పరిపాలించడం అనేది జరిగింది. సో మనం మొఘల్స్ నుంచి మనం మాట్లాడదాం. సో మొఘల్స్ పీక్ టైంలో ఉన్నప్పుడు, అంటే ఎర్లీ మొఘల్స్ పరిపాలిస్తున్నప్పుడు, ఎర్లీ మొఘల్స్ అంటే ఎవరంటాం? ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఈస్ బాబర్, మీ అందరికీ తెలుసు. బాబర్ వాజ్ ఫాలోడ్ బై హుమయూన్, మీ అందరికీ తెలుసు. హుమయూన్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ అక్బర్, మీ అందరికీ తెలుసు. అక్బర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ జహంగీర్, మీ అందరికీ తెలుసు. జహంగీర్ తర్వాత షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబు రావడం అనేది జరుగుతుంది. వీళ్ళందరినీ ఎర్లీ మొఘల్స్ అంటాం. వీళ్ళందరూ ద మోస్ట్ పవర్ఫుల్ మొఘల్స్. సో ఔరంగజేబు పాలనలో దిస్ కాశ్మీర్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది ఎవరి అండర్లోకి వస్తుంది? మొఘల్స్ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. ఔరంగజేబు దిస్ కాశ్మీర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఔరంగజేబు తర్వాత వీక్ రూలర్స్ ఫాలోడ్ మొఘల్ ఎంపరర్. సో ఔరంగజేబు తర్వాత ఎవరు వస్తారు? వీక్ రూలర్స్, బలహీనమైనటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొఘల్స్ రూలర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఆల్వేస్ రిమెంబర్, నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్తాను, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్, అంతే కదా. సో మీకు ఆల్కహాల్ అనేటటువంటిది వీక్నెస్ అనుకోండి, మీరు ప్రాస్పర్ గా ఉంటారా? ఉండరు. ఒకవేళ మీకు స్మోకింగ్ అనేది మీ వీక్నెస్ అనుకోండి, మీరు ప్రాస్పర్ అవుతారా? మీరు సుభిక్షంగా ఉంటారా? హ్యాపీగా ఉంటారా? ఉండలేరు, ఎన్నటికీ ఉండలేరు. మీ దగ్గర డబ్బు నిలబడుతుందా? ఎన్నటికీ డబ్బు నిలబడదు. ప్రేమ అనేది మీ వీక్నెస్ అనుకోండి, అప్పుడు మీకు ప్రాస్పర్ అవుతారా? అవ్వలేరు. ఏదైనా మీకు వీక్నెస్ ఉంటే యూ విల్ నెవర్ ప్రాస్పర్, రిమెంబర్. సో ఔరంగజేబు తర్వాత వీక్ రూలర్స్ రావడం వల్ల డిసింటిగ్రేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ హ్యాపెండ్. ద పెరిఫెరల్ ఏరియాస్ ఆఫ్ మొఘల్స్ ఏవైతే ఉన్నాయి, పెరిఫెరల్ అంటే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మొఘల్ టెరిటరీ యొక్క సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివిధ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో అదే టైంలో ఆఫ్ఘాన్ పాలకుడైనటువంటి, ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి దురానీ ఎంపైర్ కి చెందినటువంటి అహ్మద్ షా దురానీ లేదా అహ్మద్ షా అబ్దాలీ ఎవరైతే ఉన్నారో ఈయన కాశ్మీర్ ని మొఘల్స్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది.
కాశ్మీర్ని మొఘల్స్ నుంచి లాక్కోవడం అనేది జరుగుతుందమ్మా. సో మొత్తానికి ఇప్పుడు ఇస్లామిక్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలిస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది, ఈ దురానీ ఎంపైర్ నుంచి కాశ్మీర్ని ఎవరు రాక్కుంటారు అంటే షేర్-ఈ పంజాబ్ అంటాం. ఆయన పేరు ఏం పేరు అంటే మహారాజా రంజిత్ సింగ్. సో 18 జైంట్ అని కూడా ఈయన పిలవడం అనేది జరుగుతుంది. మహారాజా రంజిత్ సింగ్ 1799లో 1799లో ఏం చేస్తారు, సో ఆఫ్ఘన్ పాలకుడైనటువంటి అహ్మద్ షా అబ్దారీ 1752లో అమ్మ 1752లో కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. సో 1799లో సిక్ ఎంపైర్, సిక్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన లాహోర్ తన పొలిటికల్ క్యాపిటల్ గా అండ్ అమృత్సర్ ఏదైతే ఉంటుందో అది తన మతపరమైనటువంటి క్యాపిటల్ గా, రిలీజియస్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసుకుని సిక్ ఎంపైర్ ని మొదలు పెడతారు. 1819లో దిస్ మహారాజా రంజిత్ సింగ్ ఏం చేయడం అనేది జరుగుతుంది, ఈ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ని లాక్కోవడం అనేది, కాశ్మీర్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. కాశ్మీర్ని ఆక్రమించుకున్న తర్వాత రంజిత్ సింగ్ కాశ్మీర్ని చూసుకోమని, సూపర్వైజ్ చేయమని ఒక నోబుల్ని పెడతాడండి. అతను ఒక గవర్నర్ని పెడతారు. ఆ గవర్నర్ పేరు ఏంటి అంటే గులాబ్ సింగ్. ఆ గవర్నర్ పేరు ఏంటండి, గులాబ్ సింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ నేమ్. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది, మన మహారాజా రంజిత్ సింగ్ కి అప్పుడే వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు, అప్పుడే తమ రాజ్యాన్ని తమ టెరిటరీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవుతుంది. సో ఈ సిక్ పాలకులకి బ్రిటిష్ వాళ్ళకి జరిగినటువంటి యుద్ధం ఏంటి అంటే ఆంగ్లో సిక్ వార్ అంటాం. సో మొదటి ఆంగ్లో సిక్ వార్ ఏదైతే ఉంటుందో ఆంగ్లో సిక్ వార్ లో సిక్కులు ఓడిపోతారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు గెలిచిన తర్వాత ఒక ట్రీటీ అనేది సైన్ అవుతుందండి. ఆ ట్రీటీని ఏమంటాము అంటే ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, కొండలు కోనలు ఉన్నటువంటి ఎటువంటి రిసోర్సెస్ జనరేట్ చేయలేనటువంటి దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మాకు అక్కర్లేదు, ఎందుకంటే వి కేమ్ ఫర్ ట్రేడ్, మాకంతా డబ్బే కావాలి, డబ్బు ప్రకారంగా ఉపయోగపడుతుందా కాశ్మీరు, ఉపయోగపడట్లేదు, ఆ కొండల్లో మేమేం చేసుకుంటాం అని చెప్పి ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారా ఏం చేస్తారు అంటే దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాని 75 లక్షల రూపాయలకి గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో గులాబ్ సింగ్ కి అప్పగించడం అనేది జరుగుతుందండి. గులాబ్ సింగ్ ఈజ్ ఫ్రమ్ దోగ్రా డినాస్టీ. తద్వారా గులాబ్ సింగ్ ఏం చేస్తాడు, కాశ్మీర్లో దోగ్రా డినాస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 75 లక్షలు బ్రిటిష్ వాళ్ళకు చెల్లించి దిస్ పర్టిక్యులర్ గులాబ్ సింగ్ ఏం చేస్తారండి, దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది తన అండర్లోకి తీసుకుంటారు. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో మరి 1846లో కాశ్మీర్ని పొందినటువంటి దోగ్రా డినాస్టీ రూలర్ అనేటువంటి గులాబ్ సింగ్ అండ్ ఈ దోగ్రా డినాస్టీ ఏదైతే ఉంటుందో 1846 నుంచి 1947 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మీ అందరికీ తెలుసు 1947లో రెండు గొప్ప దేశాలకి, రెండు మంచి దేశాలకి స్వాతంత్రం వస్తుంది. ఏంటేంటి ఆ దేశాలు, బ్రిటిష్ ఇండియా కాస్త ఎలా విడిపోతుంది, ఇండియా అండ్ పాకిస్తాన్ అనేటటువంటి రెండు దాయాది దేశాలుగా, రెండు ఎనిమీ కంట్రీస్ గా విడిపోవడం అనేది జరుగుతుంది. పార్టీషన్ అనేది అంత ఈజీగా జరిగిందా, పార్టీషన్ అనేది ఈజీగా జరగలేదు, అంతే కదా. దేశ విభజన ఎలా జరిగింది, ఇట్ వాజ్ ఫాలోడ్ బై ఈ హ్యూజ్ కమ్యూనల్ రియోట్స్ అండి, మతపరమైనటువంటి అల్లర్లు విపరీతంగా చెలరేగడం అనేది జరిగింది. సో పార్టీషన్ జరగడానికి బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ప్లాన్ ఏంటి, మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీనికి తగినట్టుగానే పార్టీషన్ అనేది జరగాలి అని బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీనిలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటో తెలుసా, బ్రిటిష్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండేటటువంటి టెరిటరీస్ ఇవన్నీ ఎయిదర్ ఇండియాకైతే ఇండియాకి లేదా పాకిస్తాన్ అయితే పాకిస్తాన్కి వెళ్ళిపోతాయి. అర్థమైందా? వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బట్ కానీ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మామూలు సంస్థానాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి సుమారు 570కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి భారతదేశంలో ఉండేవి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియన్ యూనియన్ తో జాయిన్ అవ్వాలా లేదా పాకిస్తాన్ తో జాయిన్ అవ్వాలా అనేటటువంటి విషయాన్ని ఆ ప్రిన్స్లీ స్టేట్సే నిర్ణయించుకోవాలి.
లేకపోతే ఎయిదర్ వాళ్ళు జాయిన్ అవ్వకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా ఉండిపోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో అప్పటికి కాశ్మీర్ ఏంటి, ప్రిన్స్లీ స్టేట్. కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి డినాస్టీ ఏంటి, దోగ్రా డినాస్టీ. అర్థమైందా? రాజు ఎవరు, దోగ్రా డినాస్టీకి చెందిన ఏ రాజు పరిపాలించడం అనేది జరుగుతుంది, మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన పరిపాలించడం అనేది జరుగుతుంది. సో స్వాతంత్రం వచ్చేటప్పటికి 570 పైగా ఉన్నటువంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటంటే దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ అమ్మ. అయితే మౌంట్ ప్యాటన్ ప్లాన్ లో క్లియర్ గా ఉంది, ఎయిదర్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియన్ యూనియన్ తో కలవచ్చు, లేదా పాకిస్తాన్ యూనియన్ తో కలవచ్చు, లేకపోతే ఎయిదర్ ఇండిపెండెంట్ గా అయినా ఉండిపోవచ్చు. ఎవరికి మాత్రం అధికారం వద్దు, అందరికీ అధికారం కావాలి. సో చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఏం చేస్తాయి అంటే లేదు మేము ఇండిపెండెంట్ గానే ఉండిపోతాం అనుకుంటాయి. అప్పుడు ద మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పాలసీని వాడతారు. ఏం పాలసీ, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. ఎయిదర్ బై ఇష్యూయింగ్ క్యారెట్, ఒక క్యారెట్ చూపించి, అంటే ఒక ఒక వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కానీ ఇచ్చైనా, లేకపోతే స్టిక్ బెత్తం పట్టుకునైనా, విన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బై ఫోర్స్ అయినా ఏం చేశారు, దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ యూనియన్ లో కలుపుకోవడానికి ప్రయత్నించారు. కానీ రెండు ప్రిన్స్లీ స్టేట్స్ చాలా మొరాయించాయి. ఒకటి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ సంస్థానం, అండ్ దాంతోపాటు అదే నిజాం సంస్థానం, అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ ఏం చేసింది, ఇండిపెండెంట్ గా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఇట్ డిలేడ్ ద ప్రాసెస్ ఆఫ్ అసర్షన్. అంటే ఇండియాతో చేరుతానని కానీ పాకిస్తాన్తో చేరుతానని కానీ చెప్పలా. బట్ ఇండియా ఏం చేసింది, ఈ విషయం పట్ల చాలా ఓపిక్గా వెయిట్ చేస్తుంది అతని యొక్క డెసిషన్ కోసం. బట్ పాకిస్తాన్కి తొందర ఎక్కువ కదా, పాకిస్తాన్ ఏం చేసింది, బై ఫోర్స్ లాగేసుకుందాము, దేన్ని, కాశ్మీర్ని లాగేసుకుందాము అనుకుంది. అర్థమైందా? బై ఫోర్స్ కాశ్మీర్ని లాగేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో 1947లో మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో, పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్తో కొంతమంది మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో, తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాశ్మీర్ గడ్డ మీదకి రావడం అనేది జరిగింది. గడ్డ మీదకి వచ్చి వాళ్ళు అగ్రెషన్ చూపించడం అనేది జరిగింది. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి హరిసింగ్ ఏమర్థమవుతుందంటే వీళ్ళను చంపేస్తారు, సో ఇప్పుడు నాకు హెల్ప్ అవసరం. ఎవరి హెల్ప్ తీసుకుందాం, పాకిస్తాన్ కదా ఇదంతా చేస్తుంది, సో ఇప్పుడు నేను ఇండియా హెల్ప్ తీసుకుంటాను అని చెప్పి నెహ్రూ గారికి ఒక లేఖ రాస్తారు, నాకు అర్జెంటుగా సపోర్ట్ కావాలని. నెహ్రూ ఏమనుకుంటారు, ఇదే సరైన సమయం పాకిస్తాన్తో మనం చేర్చుకోవాలంటే, సో హెల్ప్ చేద్దాము అనుకుంటారు. అప్పుడు మౌంట్ బ్యాటన్ ఏం చెప్తారు, లేదు మీరు అలా యూనిలాటరల్ గా హెల్ప్ చేయడానికి వీల్లేదు, ఇఫ్ ది సైన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విత్ యూ, అంటే మీతోనే చేరుతాము అని చెప్పి హరిసింగ్ మీకు ఒక సైన్ చేసి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే రండి వెళ్ళి మన మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ మిలిటరీని పంపించి ఆ మిలిటెంట్స్ ని పారద్రోలేసి అప్పుడు కాశ్మీర్ మీలో కలుపుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది. అతను చెప్పడంతో అక్టోబర్ 26, 1947 హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆయన కాశ్మీర్ని ఇండియాలో కలిపేస్తున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ప్రకారం ఏంటి చూడండి, సబ్జెక్ట్స్ లైక్ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, అంటే వేరే కంట్రీస్తో ఎలాంటి రిలేషన్స్ అనేవి ఉండాలి, అండ్ దాంతోపాటు ఫినాన్స్ అండ్ కమ్యూనికేషన్, ఇవన్నీ ఎవరికి అందిస్తారు అంటే ఇండియన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, భారత పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగిస్తారు. ఈ విషయాల మీద భారత పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది చట్టాలు చేయొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరు డిసిషన్స్ తీసుకుంటారు, మన ఇదేదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒక అసెంబ్లీ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్ ఎక్సెప్ట్ ఫర్ దీస్ టూ, except for these things according to instrument of accession signed by రాజా హరిసింగ్. అర్థమైందా? సో మరి ఆల్మోస్ట్ తన చేతిలోకి వచ్చినటువంటి కాశ్మీరు తన కళ్ళ ముందే పోవడం చూసి పాకిస్తాన్ ఊరుకుంటుందా, పాకిస్తాన్కి ఎంత మాత్రం ఇదేమీ నచ్చదండి. దట్ లెడ్ టు ఏ ఇంపార్టెంట్ వార్, దట్ ఈజ్ 1947 వార్. 1947లో వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య. రెండు వేరు దేశాలైన తర్వాత మొదటిసారి యుద్ధం ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు జరుగుతుందంటే 1947లో జరుగుతుంది. 1947 బ్యాటిల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఫాలోడ్ బై 1965 బ్యాటిల్, ఇండో పాకిస్తాన్ వార్ 1965.
తర్వాత ఏం జరుగుతుంది, 1971లో కూడా ఇండో పాకిస్తాన్ వార్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం. సో ఈస్టర్న్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది బంగ్లాదేశ్గా ఏర్పడడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ 1971 వార్ అండి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎందుకు అయింది, ఏమైంది అని ఎవరికైనా తెలియకపోతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నేను ఒక డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో ఏదైతే ఉంటుందో అది చూడడానికి ప్రయత్నించండి. సో అయితే ఎప్పుడైతే కాశ్మీర్ అనేది ఇండియా పరమైందో, ఇండియా వశమైందో, పాకిస్తాన్ ఏమనుకుంటుంది, కాశ్మీర్లో ఉండేటటువంటి సెక్యూరిటీ సిచ్యువేషన్ ని డీస్టెబిలైజ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది విత్ డైరెక్ట్ మిలిటరీ కన్ఫరంటేషన్. కానీ మూడు వచ్చినాయి కదా యుద్ధాలు జరిగినాయి, 1947, 65, 71. ఈ మూడింట్లో కూడా హ్యూమిలియేటింగ్ డిఫీట్ ని చూస్తుంది. ఏం చూస్తుంది, పాకిస్తాన్ చూస్తుంది, ఒక తీవ్రమైనటువంటి ఓటమిని చూస్తుంది. అప్పుడు పాకిస్తాన్కి ఏం అర్థమవుతుంది అంటే ఇండియాతో డైరెక్ట్ మిలిటరీ కాన్ఫరంటేషన్ లో పాల్గొనడం అనేది అసలు చేతులు కాల్చుకోవాలి, అది అసలు తప్పు, అది చేయకూడదు. ఎందుకంటే ఇండియాని ఓడించడం చాలా చాలా కష్టం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ, వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఏ స్మాల్ వార్స్ లేదా లో ఇంటెన్సిటీ వార్స్. లో ఇంటెన్సిటీ వార్స్ తో ముందుకెళ్దాం. డైరెక్ట్ కన్ఫరంటేషన్ వద్దు, మనం ఏం చేద్దామంటే మిలిటెంట్స్ ని పంపిద్దాం, లేకపోతే లోకల్ గా ఉండేటటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ అనేది ఇద్దాం, వాళ్ళకి స్ట్రాటజైజ్ చేద్దాం, వాళ్ళకి శిక్షణ అనేది ఇద్దాం, ఇది అనుకుంటుంది. పాకిస్తాన్ రిసార్టెడ్ టు ద టాక్టిక్స్ ఆఫ్ లో ఇంటెన్సిటీ వార్ అండ్ స్టార్టెడ్ ద సెపరేటిస్ట్ అండ్ మిలిటెంట్ ఇన్సర్జెన్సీ ఇన్ కాశ్మీర్. సో ఎవరండి కాశ్మీర్ లో మిలిటెంట్ ఇన్సర్జెన్సీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇన్సర్జెన్సీని స్టార్ట్ చేసినటువంటి ఆ ఎక్స్టర్నల్ పవర్ ఎవరు, పాకిస్తాన్. పాకిస్తాన్ దీనికోసం తీవ్రంగా శ్రమించడం అనేది జరిగింది. డైరెక్ట్ గా ఇండియాని దెబ్బతీయడం కష్టం కాబట్టి ఇండైరెక్ట్ గా ఇండియాని దెబ్బతీసే పనిలో పడ్డం అనేది జరిగిందమ్మ. సో 1980s నుంచి ముఖ్యంగా ఇన్ ద నేమ్ ఆఫ్ జిహాద్ అనేటటువంటి పేరుతో పాకిస్తాన్ లోకల్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం కానీ, వాళ్ళకి యాంటీ ఇండియా ప్రోపగండా ద్వారా వాళ్ళ భారతదేశం పైకి ఉసిగొల్పడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగేదండి. సో కాశ్మీర్లో ఉన్నటువంటి డిస్సాటిస్ఫైడ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, ఇండియాకి ఎగనెస్ట్ గా ఉండేటటువంటి గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ గా ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడడం అనేది జరిగిందమ్మా. దీనికి హెడ్ ఎవరు అంటే అసిన్ మాలిక్. అర్థమైందా, దే అసార్టెడ్ టు ద పాత్ ఆఫ్ వైలెన్స్ లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. సో ఇండియా నుంచి ఇండిపెండెన్స్ కావాలి కాశ్మీర్ కి అని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విపరీతంగా కృషి చేయడం అనేది జరిగింది. అండ్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఐఎస్ఐ అని చెప్తాం, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అది బార్డర్ ఏరియాస్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ కి పాల్పడింది. చాలా మిలిటెంట్స్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బార్డర్ దాటించి ఇండియన్ బార్డర్లోకి, ఇండియాలోకి ఎంటర్ చేయడం అనేది మొదలైంది. అండ్ డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ పాకిస్తాన్ యొక్క మిలిటరీ సపోర్ట్ తో డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా పుట్టుకొచ్చినాయి. ఏంటండి అవి, హిజ్బుల్ ముహాజుద్దీన్, very important. When you write any question, any mains question regarding this insurgency in Kashmir, you need to mention these militant and terrorist organizations and దాంతో పాటు LET, లష్కరీ తైబా, అండ్ దాంతో పాటు జైషీ మహమ్మద్ ఏదైతే ఉంటుందో జైషీ మహమ్మద్, అండ్ దాంతో పాటు హుజీ, హర్కార్తుల్ జిహాదీ ఇస్లామీ అనేటటువంటి డిఫరెంట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. వాట్ దే డిడ్, దే అసెప్టెడ్ అండ్ దాంతోపాటు దే ఫాలోడ్ ఎ పాలసీ కాల్డ్ ఎథ్నిక్ క్లిన్సింగ్ అండి. ఎథ్నిక్ క్లిన్సింగ్, ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ యూ విల్ బి డెడ్, యూ విల్ బి మర్డర్డ్. దట్ ఈస్ వాట్ ఎథ్నిక్ క్లిన్సింగ్ సింప్లీ మీన్. అంటే ఇస్లామేతర మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఊచకోత కోయడం మొదలుపెట్టారు. అందుకే కాశ్మీర్లో ఉన్నటువంటి హిందూ పండిట్లు ఎవరైతే ఉన్నారో 1980-90ల ప్రాంతంలో కాశ్మీర్ నుంచి వేరే వేరే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి స్థిరపడుతూ ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా, వెళ్ళడం అనేది జరిగింది. సో దిస్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఫండింగ్, ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు మనీ లాండరింగ్ కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం, టెర్రర్ ఫినాన్సింగ్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఫినాన్సింగ్ అంటాం. అంటే గవర్నమెంట్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో దాన్ని పారద్రోలడం మానేసి టెర్రరిస్ట్కే ఫండింగ్ అనేది అందించడం జరిగేదన్నమాట. సో ఇలాంటి వాటికి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ వేదిక అవ్వడం అనేది జరిగింది మిలిటెన్సీకి. దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్.
మరి ఇక్కడ మనం ఇన్సర్జెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్పేటప్పుడు ఫస్ట్లో ఏం చెప్పుకున్నాం, దేర్ విల్ బి సమ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, కొన్ని అంతర్గత విషయాలు కూడా ఉన్నాయి, దేర్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఆల్సో అని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్, భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇట్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ లోకల్ పీపుల్, అక్కడ ఉండేటటువంటి స్థానికుల యొక్క ఆస్పిరేషన్స్, వాళ్ళ తాలూకుల కళలు ఏవైతే ఉంటాయో నెరవేర్చడంలో విఫలమైందని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండి, అభివృద్ధి కూడా చాలా దూరంగా ఉండడం అనేది జరిగింది కాశ్మీర్కి. కాశ్మీర్ గురించి పట్టించుకోవడం చాలా వరకు పాలకులు మర్చిపోయారు. అండ్ దాంతోపాటు మిలిటరైజేషన్ ఆఫ్ ద రీజియన్, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్గా చూడడం మానేసి సరిహద్దుల్ని కాపాడుకోవడానికి మిలిటరీ బేసెస్ని డిప్లాయ్ చేయడానికి ఉన్నటువంటి ఒక నేలగా మాత్రమే భారతదేశం ఇన్నాళ్ళుగా కాశ్మీర్ని చూడడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దిస్ ఇంక్రీజ్డ్ మిలిటెన్సీ ఏదైతే ఉంటుందో ఇట్ ఫీల్డ్ దిస్ ఇంక్రీజ్డ్ మిలిటరైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫీల్డ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ కాశ్మీరీ పీపుల్. అక్కడ నుంచి కాశ్మీరీ పీపుల్లో ఏం మొదలైంది అంటే అస్ వర్సెస్ దెమ్ అనేటటువంటి ఒక భావన మొదలైంది. మేము అండ్ వాళ్ళు అనేటటువంటి భావన మొదలైంది. దెర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషనలిజం ఇన్ టు కాశ్మీర్ వ్యాలీ ఈవెన్ టిల్ నౌ. ఎప్పటి వరకు వాళ్ళకి నేషనలిజం అంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, జాతీయవాదం అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో ఆ భావన ఎప్పటి వరకు రాలేదండి కాశ్మీరీ పీపుల్కి. మొన్నటికి మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి మెడికల్ స్టూడెంట్స్ సో పాకిస్తాన్కి చీర్ చేశారని చెప్పి మనం వీడియో చూసాం. వాళ్ళ మీద ఉవాపా కేసులు ఏవైతే ఉన్నాయి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదైనవి అని కూడా మనం పేపర్లో చదువుకున్నాం, హిందూలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వాళ్ళ తప్ప కాదు, ఇది హిస్టారికల్గా వాళ్ళకి జరిగినటువంటి ఇంజస్టిస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. మరి what was the mechanism used by Pakistan in raising insurgency in Jammu Kashmir? జమ్మూ కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ, వేర్పాటువాదం, ఈ సెషనిజం అండ్ దాంతోపాటు ఈ తిరుగుబాటుని ఫీల్ చేయడానికి పాకిస్తాన్ అనుసరించినటువంటి వివిధ రకాలైనటువంటి మెథడ్స్ ఏంటి? ఫస్ట్ ఇది ఏంటి అంటే నెగటివ్ ప్రోపగండా లేదా యాంటీ ఇండియా ప్రోపగండా అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. వేరియస్ మెలీషియస్ క్యాంపెయిన్స్ అంటే దుర్భావం ఉన్నటువంటి క్యాంపెయిన్స్, చెడు చేయాలనేటటువంటి క్యాంపెయిన్స్ రన్ చేశారు. పీపుల్ ఆ వ్యాలీలో ఉండేటటువంటి లోకల్ పీపుల్ యొక్క బ్రెయిన్ వాష్ చేయడం అనేది మొదలు పెట్టారండి. సో అందువల్లే ఇండియా మీద వాళ్ళకి ట్రస్ట్ డెఫిసిట్ ఏర్పడింది. అంటే నమ్మకం కోల్పోయారు, భారతదేశం మాకేదో చేస్తుంది అని వాళ్ళకి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ మాటి మాటికి మిలిటెంట్స్ చెప్తూనే ఉన్నారు, ఇండియా నుంచి వేర్పాటుగా మారాలి, పాకిస్తాన్ ఒక్కటే మీ లక్ష్యం, జిహాదే మీ లక్ష్యం, ఇలా బ్రెయిన్ వాష్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టెర్రరిస్ట్, అక్కడ ఉండేటటువంటి ఇండియా సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం చేయడానికి టెర్రరిస్ట్ని భారత సరిహద్దు లోపలికి పంపించడం అనేది జరిగిందండి. దీస్ టెర్రరిస్ట్ ముఖ్యంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి లష్కరీ తైబా, జైషీ మహమ్మద్, ముహాజుద్దీన్ పీపుల్, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో ఐసిస్ పీపుల్, వీళ్ళందరూ దిస్ కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఎంటర్ అయ్యి అక్కడ ఉండేటటువంటి అదర్ పీపుల్కి ఎథ్నిక్ క్లెన్సింగ్కి పాల్పడ్డారు. అంటే వాళ్ళని ఊచకోత కోయడం, చంపడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. దీస్ పీపుల్ ఆల్సో యూజ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం అనేది జరిగింది ఇన్ ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ దీస్ టెర్రరిస్ట్ అమ్మ. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ లోకల్స్ ఫర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. సో బెటర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్ కోసం వాళ్ళు ఎవరిని వాడారు? లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లో ఇంటెన్సిటీ వార్ఫేర్, దట్ ఈస్ స్టోన్ పెల్టింగ్, ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాళ్ళు కొట్టడం అండ్ దాంతోపాటు వాళ్ళ మీద తిరగబడ్డం, వాళ్ళకి ఎగనెస్ట్గా ప్రచారం చేయడం, ఇలాంటివి చాలా వరకు చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు అటాక్ ఆన్ ఇండియన్ మిలిటరీ బేసెస్. సో ఇప్పటి వరకు ఏం జరిగింది? పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ వైజ్గా పాకిస్తాన్ తన వెలుగు ఏదైతే ఉంటుందో అది కోల్పోయింది. ఇండియా దగ్గర అవుతుంది చాలా కంట్రీస్కి, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గర అవుతుంది. సో ఇలాంటి లో ఇన్స్టెన్సిటీ వార్ఫేర్ కూడా సరిపోదేమో అని చెప్పి మనకి ఉరి అటాక్స్ అండ్ దాంతోపాటు పఠాన్కోట్ అటాక్స్ చూసాం. మన మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇలాంటి ఒక టాక్టిక్స్ ఉపయోగించి పాకిస్తాన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా దేనికి కారణం అవడం అనేది జరిగింది? ఇన్సర్జెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కారణమైంది.
మనం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మాల్ అడ్మినిస్ట్రేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే పాకిస్తాన్ మనకి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ని బెటర్గా అడ్మినిస్టర్ చేయలేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు పీపుల్, ఎడ్యుకేషన్ అనేది ప్రజలకి అందించకపోవడం, అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అవి కాశ్మీర్లో చేయకపోవడం, అండ్ కాశ్మీరీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కల్పించకపోవడం. సో ఇవన్నీ కారణం అవ్వడం అనేది జరిగింది. దేనికండి? ఈ ఇన్సర్జెన్సీ పెరగడానికి. అండ్ దాంతోపాటు ఈ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో ఈ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దానికి మెయిన్ కారణం ఏంటి అంటే కాశ్మీర్ వ్యాలీలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అని చెప్పి చాలా మంది చెప్తారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ వైలేటింగ్ దీస్ హ్యూమన్ రైట్స్ అండి. సో ప్రజల యొక్క కనీస మానవ హక్కుల్ని వాళ్ళు ఉల్లంఘించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఎన్కౌంటర్స్ చేయడం, టార్చర్ చేయడం, ఈ సివిలియన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో టెర్రరిస్ట్కి వాళ్ళకి బై డైలాగ్ కానీ వాళ్ళని సెన్సిటైజ్ చేయడం కానీ ఇలా చేయకుండా టార్చర్ ద్వారా వాళ్ళని కిడ్నాప్స్ చేయడం ద్వారా, ఇల్లీగల్ డిటెన్షన్ ద్వారా, అండ్ దాంతోపాటు ఇల్లీగల్ యూజ్ ఆఫ్ ఆఫ్స్పా. ఆఫ్స్పా అంటే ఏంటి? ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించడం ద్వారా, అండ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనే దాన్ని ఉపయోగించడం వల్ల, అండ్ దాంతోపాటు పెల్లెట్ గన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల, దీస్ పెల్లెట్ గన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మెంట్ టు జస్ట్ ఇంజూర్ ద అదర్ పర్సన్, నాట్ టు కిల్ ద అదర్ పర్సన్. కానీ పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం వల్ల సెన్సిటివ్ పార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగిందంట. సో తమ తల్లిదండ్రుల మీద ఆర్మ్ ఫోర్సెస్ అటాక్ చేస్తుంటే అవి చూస్తున్నటువంటి పిల్లలు ఎలా మారుతారు? ఆర్మ్ ఫోర్సెస్ ఎవరికి చెందినవి? ఇండియాకి చెందినటువంటి. సో యాంటీ ఇండియా మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు అలవాటు చేసుకోవడం అనేది జరిగింది. ద మోర్న్ ఫర్ డిసీజ్డ్ టెర్రరిస్ట్ లీడర్స్ అండి. సో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు కాశ్మీరీ ప్రజలు చాలా బాధపడేవాళ్ళు. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరిగినప్పుడు ఇండియా ఓడిపోతే వాళ్ళు చాలా ఆనందపడేవాళ్ళు, పాకిస్తాన్ గెలిస్తే చాలా ఆనందపడేవాళ్ళు, పాకిస్తాన్ ఓడిపోతే చాలా చాలా బాధలు పడడం అనేది జరిగింది. అండ్ మరి ఇండియా ఎలాంటి వీటితో ముందుకు రావడం అనేది జరిగింది, ఎలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ చేయడం అనేది జరిగింది ఇన్సర్జెన్సీ పోగొట్టడానికి. ద ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్ ఆల్ అవుట్ అండి. ఆపరేషన్ ఆల్ అవుట్ ఈజ్ అన్ యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద వ్యాలీ. అంటే టోటల్ మిలిటెంట్ సపోర్టర్స్ వీళ్ళందరినీ కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. అండ్ దాంతోపాటు ఇంకేం తీసుకురావడం అనేది జరిగింది దిస్ పర్టిక్యులర్ దీని ప్రకారం ఉదాన్ అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చారండి. సో కాశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణ అనేది అందించడం కోసం. అండ్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ప్యాకేజ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు క్రియేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎయిమ్స్, అండ్ దాంతోపాటు ఐఐటీస్ అండ్ ఐఐఎంస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. ఎందుకంటే ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్ హిమాయత్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే కెపాసిటీ బిల్డింగ్ కోసం, రోడ్లు అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం కోసం, దట్ విల్ పేవ్ ద వే ఫర్ డెవలప్మెంట్. అండ్ దాంతోపాటు అక్కడ లోకల్ యూత్కి ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి. అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్ సద్భావన అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హెల్పింగ్ ద యూత్ ఇన్ షేపింగ్ దేర్ డ్రీమ్. ఇండియన్ ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పర్సనల్ ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ యూత్కి క్రమశిక్షణ, డిసిప్లిన్ అండ్ దాంతోపాటు వాళ్ళకి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్పించడం అనేది జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్ ఉమీద్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళా అభ్యున్నతి ఏదైతే ఉంటుందో దానికోసం ఈ ప్రాజెక్ట్ కూడా అక్కడ తీసుకురావడం అనేది జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్లో దిస్ ఇన్సర్జెన్సీ ఇన్ కాశ్మీర్ ఈజ్ అగ్రివేటెడ్ బై ద రివొకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. సో మన జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 350 అండ్ ఆర్టికల్ 35A ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రివోక్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? ఆగస్టు 5, 2019. సో దాని ద్వారా కూడా
ఏం చేయడం అది కూడా ఈ ఇన్సర్జెన్సీకి కారణం అవ్వడం అనేది జరిగింది. లోకల్ పీపుల్ యొక్క సెంటిమెంట్స్ అనేది హర్ట్ చేసింది. అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేస్తున్నారు, ముస్లిమ్స్ కాకుండా మిగిలిన రిలీజియన్స్ ఎవరైతే ఉంటారో హిందువులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పార్సీలు కానీ, వీళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారు ఫ్రమ్ నైబరింగ్ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి హిందువులకి అండ్ దాంతోపాటు క్రైస్తవులకి అండ్ దాంతోపాటు మన ఇదేదైతే ఉందో బుద్ధులకి, సిక్కులకి, వీళ్ళందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఎందుకు ముస్లిమ్స్ని ఇది చేశారు? ఇండియా బీయింగ్ ఎ సెక్యులర్ నేషన్, ఇండియా అప్లిఫ్ట్స్ ద సెక్యులర్, వీ హ్యావ్ వెరీ యూనిక్ secularism in India, right? So state will maintain no equal distance between all the other religions కదా, all the religions. మరి ఎందుకు ఇలాంటి ఒక పార్షియాలిటీ అనేది చూపించడం అనేది జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో సుమారు 70% పైగా కాశ్మీర్ ప్రజలు ముస్లింలు కాబట్టి వాళ్ళందరూ చాలా కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ మీద. అండ్ దిస్ ఇంటర్న్ అగ్రివేటెడ్ దిస్ పర్టిక్యులర్ ఇన్సర్జెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది పరిస్థితులు ఇంకాస్త తీవ్రతరం చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా నాన్న? దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఇన్ కాశ్మీర్. సో ఇప్పుడు విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాస్ గివెన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, శ్రీనగర్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ హాట్ బెడ్ ఆఫ్ మిలిటెన్సీ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో మిలిటెన్సీకి, ఈ తీవ్రవాదానికి శ్రీనగర్ అనేది వేదిక అయింది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో 2021లో విపరీతంగా ఎన్కౌంటర్స్ అనేవి, మిలిటెంట్ ఎన్కౌంటర్స్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరిగిందంట. సో లాస్ట్ ఇయర్ 2020లో ఓన్లీ కొంతమంది మాత్రమే షూట్అవుట్స్లో చనిపోయారు అండ్ ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ అని చెప్తున్నారు. మరి ఈ సంవత్సరం చూస్తే విపరీతంగా పెరిగాయి అని చెప్పారండి. శ్రీనగర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అలీజ్డ్ టార్గెటింగ్ కిల్లింగ్స్ ఆఫ్ పోలీస్ మెన్ అండ్ సివిలియన్స్. సామాన్య ప్రజలు, సామాన్య పౌరులు అండ్ పోలీసులు కూడా చనిపోవడం అనేది జరుగుతుందంట. ఇంక్లూడింగ్ ద మెంబర్స్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలు కూడా చనిపోతున్నారంట. 2020 డేటా ప్రకారం అరౌండ్ 20 మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారంట సంవత్సరం మొత్తానికి. వేరాజ్ ఇన్ 2021లో శ్రీనగర్లో ఏకంగా 20 ఎన్కౌంటర్స్ అండ్ షూట్అవుట్స్ అనేవి జరిగినాయంట. ఈ 20 ఎన్కౌంటర్స్లో 34 పీపుల్ చనిపోయారంట. ఈ 34 పీపుల్లో 7 పోలీస్ మెన్ అనే వాళ్ళు ఉన్నారంట అండ్ దాంతోపాటు 14 మిలిటెంట్స్ అనే వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగిందంటండి. అండ్ మిగిలిన వాళ్ళందరూ సివిలియన్స్ అమ్మ, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ మిలిటెన్సీ ఫ్రీ జోన్ గా గుర్తింపబడినటువంటి శ్రీనగర్ ఇప్పుడు ఇన్ని అటాక్స్, ఇన్ని చావులకు కారణం అవ్వడం అనేది జరిగింది అని చెప్తున్నారు. 5 మిలిటెంట్ రిక్రూట్స్ ఫ్రమ్ శ్రీనగర్ వర్ కిల్డ్ ఇన్ సెపరేట్ గన్ ఫైట్స్ దిస్ ఇయర్. సో మిలిటెంట్ రిక్రూట్స్ ఎవరైతే ఉన్నారో, మిలిటెన్సీలోకి జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరిగిందమ్మా. సో ఇది మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. దెర్ ఈజ్ నో నీడ్ టు రిమెంబర్ దీస్ నెంబర్స్ అండ్ ఆల్, యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ ద మిలిటెన్సీ ఇన్ శ్రీనగర్ హాస్ బీన్ రైజింగ్. శ్రీనగర్లో మిలిటెన్సీ అనేది విపరీతంగా పెరుగుతుంది అని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. మనం రీసెంట్గా గమనిస్తే మీకు తెలుసు, మన మండే ఏం జరిగిందండి, పోలీస్ బస్ మీద అటాక్ జరగడం అనేది జరిగింది శ్రీనగర్లో అండ్ 3 పోలీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అండ్ 11 మెంబర్స్ ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది. దీనికి కారణం ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఏం చెప్పారు అంటే కాశ్మీర్ టైగర్స్ అని చెప్తున్నారండి. దీస్ కాశ్మీర్ టైగర్స్ ఎవరైతే ఉన్నారో ది సర్ఫేస్డ్ ఇన్ జాన్వరి దిస్ ఇయర్. ఫస్ట్ వీళ్ళ పేరు ఎప్పుడు వినిపించింది, 2021 జాన్వరిలో వీళ్ళ పేరు అనేది వినిపించడం అనేది జరిగింది. సో పోలీసులు ఏమంటున్నారంటే దిస్ కాశ్మీర్ టైగర్స్ ఆర్ ద షాడో గ్రూప్ ఆఫ్ జైషీ మహమ్మద్. ఈ జైషీ మహమ్మద్ యొక్క ఒక బ్రాంచ్, ఒక చిన్న షాడో గ్రూప్ అని చెప్పడం అనేది జరిగింది. సో సౌత్ కాశ్మీర్లో ఒక గ్రెనేడ్ అటాక్ ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం జూన్లో జరిగింది కదా, ఆ గ్రెనేడ్ అటాక్ కూడా మేమే చేశామని కాశ్మీర్ టైగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఆగస్ట్ 2019 ఏదైతే ఉందో, ఇప్పుడైతే ఆర్టికల్ 370-35A రివోక్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా విడదీశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా విడదీశారు. ఇట్ వాజ్ ఎక్స్పెక్ట్ చేశారు ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ మిలిటెన్సీ అనేది పెరుగుతుంది, ప్రజలు తిరగబడతారు అనే ఉద్దేశం.
బట్ కానీ చాలా మిలిటెంట్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయి, పోలీసులు ఎంత జాగ్రత్తగా తీసుకున్న, ఆర్మ్ ఫోర్సెస్ ఎంత జాగ్రత్త వహించినా చాలా మిలిటెంట్ అవుట్ఫిట్స్ అనేవి వచ్చినాయి అంట కాశ్మీర్ టైగర్స్ లాగా. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ పీపుల్ అగెన్స్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్, ఈ రెండు ప్రామినెంట్ ఫోర్సెస్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ దే ఆర్ మోస్ట్ రిలేటెడ్ టు లష్కర్ ఈ తైబా అండ్ జైష్ ఈ మహమ్మద్ అనే విధంగా చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ద న్యూ నేమ్ రిమెంబర్ కాశ్మీర్ టైగర్స్. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అటాక్ని ప్లాన్ చేసి అటాక్ని చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కాశ్మీర్ టైగర్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను, కొత్త విషయం మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న. సుప్రీం కోర్ట్ అప్రూవ్స్ వైడనింగ్ ఆఫ్ 3 చార్ధామ్ హైవేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడతాం, అండ్ డిఫెన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో కూడా ఈ ఆర్టికల్ మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకసారి జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఫస్ట్ చార్ధామ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియాలి, అండ్ దాని యొక్క డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటో మీకు తెలిస్తే అప్పుడు ఈ ఆర్టికల్ ఇంకా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ చార్ధామ్ ప్రాజెక్ట్? ఈ చార్ధామ్ ప్రాజెక్ట్కి ఇంకొక పేరు కూడా ఉందమ్మా. అదేంటి అంటే చార్ధామ్ పరియోజన. And this project aims to improve connectivity to the Chardham pilgrimage centers. చార్ధామ్ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి కనెక్టివిటీ అనేది బెటర్ చేసేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ చార్ధామ్ పిల్గ్రిమేజ్ సెంటర్స్? దే ఆర్ 4 centers. One is Badrinath, second one is Kedarnath, third one is Gangotri, fourth one ఏంటి అంటే యమునోత్రి. సో ఈ 4 పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి బెటర్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం కోసం దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేపట్టడం అనేది జరిగింది. దిస్ విల్ మేక్ జర్నీస్ టు దిస్ సెంటర్స్ సేఫర్. సో ఈ ప్రాంతాలకు వెళ్ళడం చాలా సేఫ్గా మారుతుంది, అండ్ త్వరగా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు, అండ్ మోర్ కన్వీనియంట్ వేలో కూడా, సులభంగా కూడా దిస్ పర్టిక్యులర్ చార్ధామ్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చేరుకోవచ్చు. అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ విల్ వైడెన్ ఆల్మోస్ట్ 900 kilometers ఆఫ్ హిమాలయన్ రోడ్స్ అండి. మొత్తం 900 kilometers రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైడెన్ చేయబోతున్నారు, వెడల్పు చేయబోతున్నారు. అర్థమైందా అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ చార్ధామ్ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆల్సో. నేషనల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడంలో కూడా దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. Because this project can act as a strategic feeder roads which connect the India-China borders with the army camps in Dehradun and Meerut, while missile bases and heavy machinery are located. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్ అండ్ దాంతోపాటు డెహ్రాడూన్ ఏదైతే ఉంటుందో ఈ డెహ్రాడూన్ ప్రాంతాల నుంచి ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడికి భద్రతా దళాలని మోహరించడానికి ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్మీ వెహికల్స్ ఎలా ఉంటాయో తెలుసు, హైలీ లోడెడ్ హెవీ వెయిటెడ్ మిషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాటిని వేసుకొని అక్కడికి వెళ్ళాలంటే రోడ్స్ అనేవి చక్కగా ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలి. సో రోడ్స్ అనేవి వైడెన్ చేయడం వల్ల మనం త్వరగా భద్రతా దళాలను మోహరించవచ్చు. ఒకవేళ చైనాతో మళ్ళీ ఇంకోసారి ఏవైనా బార్డర్ డిస్ప్యూట్స్ వస్తే, సరిహద్దు వివాదాలు అనేవి వస్తే అని చెప్తున్నారు. Now what are the implementing agencies of this particular project? That is ఉత్తరాఖండ్, యూకే అని రాస్తున్నాను. ఉత్తరాఖండ్ చూడండి, స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఉత్తరాఖండ్ యొక్క పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అండ్ దాంతోపాటు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒకటి, అండ్ దాంతోపాటు నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దిస్ కంపెనీ నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ఫుల్లీ ఓన్డ్ కంపెనీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అర్థమైందా? దీస్ ఫ్యాక్ట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ చార్ధామ్ ప్రాజెక్ట్లో భాగంగా రోడ్స్ని ఎంత వైడెన్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేశారు?
అంటే 10 మీటర్స్ వైడెన్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేశారు. బట్ ఈ 10 మీటర్స్ వైడెన్ చేస్తే 900 కిలోమీటర్స్ చొప్పున 900 కిలోమీటర్స్ దారంతా 10 మీటర్స్ అనేవి వైడెన్ చేస్తే ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుందని చెప్పి చాలా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి ఆరోపించడం అనేది జరిగింది. సో ఎన్విరాన్మెంట్ చాలా డిగ్రేడ్ అవుతుంది, ఎందుకంటే దిస్ ప్రాజెక్ట్ మే డిస్ట్రాయ్ అరౌండ్ 619 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ విత్ 55,000 ట్రీస్. మొత్తం 50,000 చెట్లు ఏవైతే ఉంటాయో అవి నేల కొరిగేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇట్ విల్ ఎవాక్యుయేట్ అన్ ఎస్టిమేటెడ్ 20 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ సాయిల్. ఇంత మొత్తంలో సాయిల్ కూడా ఆ ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్తున్నారు. దిస్ విల్ ఫర్దర్ డిప్రైవ్ బయోడైవర్సిటీ, అక్కడ ఉండేటటువంటి బయోడైవర్సిటీ అండ్ దాంతోపాటు రీజనల్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానికి ఒక పెద్ద థ్రెట్గా ఉండబోతుంది అనే విధంగా చాలా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి ఆరోపించడం అనేది జరిగింది. ముఖ్యంగా హ్యాబిటేట్ లాస్ అనేటటువంటిది జరగచ్చు. అంటే దీస్ వైల్డ్ లైఫ్ ఏవైతే ఉన్నాయో అవి వైల్డ్ లైఫ్ ఉండేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ డిస్ట్రాయ్ చేస్తే చాలా చాలా హై ఆల్టిట్యూడ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తున్నారండి. అండ్ చార్ధమ్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో చార్ధమ్ లింక్ ప్రాజెక్ట్ వల్ల గ్లేషియర్ బర్స్ట్ కూడా జరగచ్చు. గ్లేషియర్ బర్స్ట్ ఎకోసిస్టమ్ అనే డ్యామేజ్ వల్ల గ్లేషియర్స్ అనేవి బర్స్ట్ అయితే ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి పీపుల్కి దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు చాలా డిజాస్టర్స్ కూడా అది కారణం అవుతుంది. బికాజ్ హైలీ వాలటైల్ ఎకలాజికల్ ఏరియా కాబట్టి, హైలీ సెన్సిటివ్ జోన్ కాబట్టి హిమాలయాస్ అనేటటువంటివి. సో ఇది తెలియజేయడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చార్ధమ్ ప్రాజెక్ట్. నౌ లెట్ us try to understand what was given in this particular న్యూస్ ఆర్టికల్. ఒకసారి వినండి. సో ఇంకాస్త బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా రోడ్స్ని ఎంతవరకు వైడెన్ చేద్దాం అనుకుంటున్నారు, 10 మీటర్స్ అని చెప్పి నేను చెప్పాను కదా. సో దీనివల్ల ఎన్జిఓస్ చాలా వరకు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8, 2020లో తన తీర్పు అనేది ఇస్తూ, లేదు 10 మీటర్స్ అయితే మేము ఒప్పుకోము, 5.5 మీటర్స్ మాత్రమే రోడ్స్ని వైడెన్ చేయండి, అంతకు మించి రోడ్స్ని వైడెన్ చేయడానికి వీల్లేదు, బికాజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి ఇది కారణం అవుతుంది, చాలా ట్రీస్ కొట్టివేయబడడం అనేది జరుగుతుంది, హ్యాబిటేట్ లాస్ అనేటటువంటిది కూడా జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకొక అప్లికేషన్ అనేది ఇచ్చేయడం అనేది జరిగింది, ఫైల్ చేయడం అనేది జరిగింది టు మాడిఫై ద కోర్ట్ సెప్టెంబర్ 8, 2020 ఆర్డర్. సో మళ్ళీ ఇప్పుడు తీర్పునిస్తూ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో పాటు ఆర్మ్ ఫోర్సెస్ కూడా లెటర్ రాశారు. ఏంటి అంటే ఇది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెన్స్, ఒక వైపు చైనా నుంచి అగ్రెషన్ అనేది ఉంది. సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కరెక్టే, కానీ ఇండియా యొక్క సావరెంటీని, ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీని అప్హెల్డ్ చేయాలంటే, జాతీయ భద్రతని మనం కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు రోడ్స్ని వైడెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సమయంలో అయినా చైనా మన మీద విరుచుకుపడచ్చు, చైనా నుంచి మనకి ముప్పు పొంచి ఉంది. సో ఈ భద్రతా దళగాల్ని మోహరించాలంటే ఎక్కడి నుంచి, మీరట్ అండ్ దాంతోపాటు డెహ్రాడూన్ మిలిటరీ బేసెస్ నుంచి మనకి వైడెన్ రోడ్స్ అనేవి చాలా అవసరం అని చెప్పి మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు ట్యూస్డే తీర్పిస్తూ ఏం చెప్పింది అంటే, ఓకే మేము ఒప్పుకుంటున్నాము, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పిన దానికి మేము అంగీకరిస్తున్నాము, దిస్ పర్టికులర్ రోడ్ ఏదైతే ఉంటుందో అది ట్రూప్ బిల్డప్కి చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క పరిధిలోకి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్లోకి మేము ఎంటర్ అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు. సో అందుకే చార్ధమ్ ప్రాజెక్ట్లోని 3 నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి రిషికేశ్ టు మనా, అండ్ సెకండ్ది రిషికేశ్ టు గంగోత్రి, అండ్ మూడవది తనక్పూర్ టు పితోర్గర్. ఈ హైవేస్ని ఫ్రీ చేయడం, బార్డర్ను బ్రాడెన్ చేయడానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. 5.5 కాస్త 10 మీటర్స్ ఒప్పుకున్నారు. ఈ 10 మీటర్స్ కూడా ఎలాగని చెప్తున్నారు, ద రోడ్ విత్ షుడ్ బి 7 మీటర్స్, అండ్ దాంతోపాటు ఇది 7 మీటర్స్ ఉండాలండి. అండ్ దాంతోపాటు ఏమని చెప్తున్నారు, ద క్యారేజ్ వే విత్ షుడ్ బి 7 మీటర్స్ అండ్ విత్ 1.5 మీటర్స్ పేవ్డ్ షోల్డర్ ఆన్ ఎయిదర్ సైడ్. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది 1.5 మీటర్ అండ్ యువతలది 1.5 మీటర్, మొత్తం 1.5 3 ప్లస్ మధ్యలో ఉన్నటువంటిది 7 మీటర్స్, కలిపి 10 మీటర్స్ వైడెన్ చేయడానికి మేము అంగీకరిస్తున్నాము అని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో చెప్పడం అనేది జరిగింది. మొత్తానికి గవర్నమెంట్ చర్చ చేయడం, సుప్రీంకోర్టుని ఒప్పించేయడం అనేది జరిగింది. రైట్, డిఫెన్స్, ఆర్మ్ ఫోర్సెస్ ఇలాంటి ఒక లూప్ హోల్స్, ఒక సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మొత్తానికి తను పట్టిన పంతం ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకోగలిగింది సెంట్రల్ గవర్నమెంట్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా ఓట్స్ అగెన్స్ట్ యునైటెడ్ నేషన్స్ డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఆన్ క్లైమేట్ చేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ నేను బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫోకస్డ్గా వినండమ్మా. సో జాగ్రత్తగా వినండమ్మా. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో ఒక డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేది జరిగింది. ఆ డ్రాఫ్ట్ రిజల్యూషన్ టైటిల్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ టెర్రరిజం అండ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి పేరు గల ఒక రిజల్యూషన్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బోత్ ఐర్లాండ్ నైజర్ కలిపి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దేన్ని లక్ష్యంగా చేసుకొని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అంటే లింకింగ్ క్లైమేట్ అండ్ సెక్యూరిటీ, క్లైమేట్ అండ్ దాంతోపాటు సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో వీటిని లింక్ చేయాలనుకున్నారు, వీటికి ఒక ముడి పెట్టాలనుకుంటున్నారు. ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది చాలా సెక్యూరిటీ థ్రెట్స్కి, సెక్యూరిటీ కాన్ఫ్లిక్ట్స్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో. సపోజ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సహేల్ రీజియన్లో క్లైమేట్ చేంజ్ కారణంగా చాలా చాలా సెక్యూరిటీ ఇష్యూస్, సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పి వీళ్ళ యొక్క వాదన. సో క్లైమేట్ చేంజ్ అనేది ఇండైరెక్ట్గా సెక్యూరిటీ ఇష్యూస్ కారణం అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ క్లైమేట్ టాక్స్, ఇప్పుడు క్లైమేట్ టాక్స్ దేని అండర్లో జరుగుతున్నాయి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లైమేట్ టాక్స్ దీని అండర్లో జరుగుతున్నప్పుడు దాన్ని ఇప్పుడు దేని అండర్లోకి తెద్దాం అనుకుంటున్నారు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండర్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. క్లైమేట్ టాక్స్ అనేటటువంటిది గవర్న్ చేసేటటువంటి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి బాడీ ఏంటి? యుఎన్ఎఫ్సిసిసి, రైట్? సో సెక్యూరిటీని గవర్న్ చేసేటటువంటి ఆర్గాన్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో యుఎన్ఎఫ్సిసిసి ఏదైతే ఉంటుందో దాని నుంచి ఈ క్లైమేట్ బాధ్యత ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి అప్పగిద్దాము అని ఈ డ్రాఫ్ట్ రిజల్యూషన్ అనేది తీసుకొచ్చారన్నమాట. దీనికి ఇండియా అనేది ఎగనెస్ట్గా ఓటు వేయడం అనేది జరిగింది. ఇండియా ఓటెడ్ ఎగనెస్ట్ దిస్ పర్టికులర్ రిజల్యూషన్కి ఎగనెస్ట్గా ఓటేసిందండి. అండ్ ఈ రిజల్యూషన్ మొత్తానికి పాస్ అవ్వలేదు. ఎందుకు అంటే ఈ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ 12 నేషన్స్ మాత్రమే ఈ రిజల్యూషన్కి సపోర్ట్గా ఓటేయడం అనేది జరిగింది. ఓన్లీ 12 నేషన్స్ మాత్రమే ఈ రిజల్యూషన్కి సపోర్ట్గా ఓటేశారు. బోత్ ఇండియా అండ్ రష్యా అనేటటువంటిది పర్మనెంట్ మెంబర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మీ అందరికీ తెలుసు శాశ్వత సభ్యుడిగా ఉన్నటువంటి దేశం. సో రష్యా ఏదైతే ఉంటుందో బోత్ ఇండియా అండ్ రష్యా ది నెవర్ అగ్రీడ్ ఫర్ దిస్ రిజల్యూషన్. అండ్ చైనా ఏదైతే ఉంటుందో చైనా అబ్స్టైన్డ్ ఫ్రమ్ దిస్ రిజల్యూషన్. చైనా అనేది అసలు ఓటు అనేది తెలపలేదు, ఓటుకి దూరంగా ఉండడం అనేది జరిగింది. సో రష్యా పర్మనెంట్ కదా, పర్మనెంట్ మెంబర్కి ఏముంటుంది? వీటో పవర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నో చెప్పేటటువంటి అధికారం రష్యాకు ఉంటుంది. రష్యా నో అంది అంటే రష్యా ఒక్కటి నో అన్న పర్లా. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరండి? మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, అండ్ దాంతోపాటు రష్యా, అండ్ దాంతోపాటు చైనా, అండ్ దాంతోపాటు ఫ్రాన్స్. మీ అందరికీ తెలుసు రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలైడ్ పవర్స్గా ఉన్నటువంటి దేశాలు. సో వీటికి వీటో పవర్ ఉంటుంది, ఇండివిజువల్ వీటో పవర్. అంటే ఒక్క దేశం నో అని చెప్పినా ఈ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో అది వీగిపోతుంది. ఇక్కడ రష్యా ఏదైతే ఉంటుందో రష్యా అనేది నో చెప్పడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో రిజల్యూషన్. మరి ఇండియా ఎందుకు సార్ ఈ క్లైమేట్ చేంజ్ సెక్యూరిటీతో లింక్ పెట్టకూడదని చెప్పి అంటుంది అంటే రేపు పొద్దున్న క్లైమేట్కి సంబంధించినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ కన్సెన్సస్ ఈ డెవలపింగ్ నేషన్స్ యొక్క ఎటువంటి అనుమతి లేకుండా, డెవలపింగ్ నేషన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవి పాస్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మోస్ట్ ఆఫ్ దీస్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందినటువంటి దేశాలు. బట్ ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంత త్వరగా నెట్ జీరో అచీవ్ చేయడం కానీ, నెట్ జీరో అంటే ఏంటి? కంప్లీట్గా కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలని జీరో చేయడం కాదు. ఎంతైతే ఎమిట్ చేయడం అనేది జరుగుతుందో అంతే ఆ కంట్రీ రిసీవ్ చేసుకోవాలి. ఒక కంట్రీ ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో అంతటిని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. వాటిని కలెక్ట్ చేసేటటువంటి ఒక మెకానిజం పెట్టాలి. ఎయిదర్ ఫారెస్ట్ నాటొచ్చు, లేకపోతే కార్బన్ సింక్స్, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టొచ్చు. సో అలా నెట్ జీరో అచీవ్ చేయాలి. బట్ కానీ
మనం హిస్టారికల్గా చూస్తే డెవలపింగ్ కంట్రీస్కి ఇంజస్టిస్ స్టార్ట్ అయింది. డెవలపింగ్ కంట్రీస్ ఎప్పుడు ఎదగడం స్టార్ట్ అయ్యాయి? 1980ల నుంచో 90ల నుంచో స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దంలో స్టార్ట్ అయింది, 18th సెంచరీలో. అప్పటి నుంచి విపరీతంగా క్లైమేట్ని పాడు చేసి రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేసుకొని విపరీతంగా వాడేసి క్లైమేట్ని పాడు చేసింది ఎవరు? అమెరికా, యూకే ఇలాంటి కంట్రీస్ కదా. మరి అందరూ కలిసి ఒకేసారి ఒకే ఎయిమ్ తీసుకుందాం అంటే ఎలాగా? మేము కూడా క్లైమేట్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎర్త్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని డెవలప్ అవ్వాలా లేదా? సో మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అర్థమైందా? రెస్పాన్సిబిలిటీస్ కామన్. చూడండి, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. రెస్పాన్సిబిలిటీస్ కామన్, మ్యాన్ కైండ్, మానవాళ్ళందరికీ ఒకే బాధ్యత. ఏంటది? క్లైమేట్ ని కాపాడాలి, లేకపోతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. మనిషి అస్తిత్వం ఏదైతే ఉంటుందో అస్తిత్వానికి క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. బట్ దేర్ ఆర్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసేసాయి కాబట్టి వాళ్ళు కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోవాలి, డెవలపింగ్ కంట్రీస్ కాస్త తక్కువ బాధ్యత తీసుకుంటారు. అర్థమైందా? సో అది మనం లాస్ట్ టైం మనం గ్లాస్గోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం. సో దిస్ విల్ అండర్మైన్ ద ప్రోగ్రెస్ మేడ్ ఎట్ గ్లాస్గో. గ్లాస్గోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ అనేది మనం రీసెంట్ గా జరిగిందో లాస్ట్ మంత్. అప్పుడు ఏవైతే మనం డెవలప్మెంట్స్ అనే మనం అనుకున్నామో, ఏవైతే చేద్దాం అనుకున్నామో వాటన్నింటినీ అండర్మైన్ చేసినట్టు అవుతుందా లేదా? అండర్మైన్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ యుఎన్ఎస్సిలో ఉండేటటువంటి కొంతపాటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ డిసైడ్ అపాన్ దిస్ క్లైమేట్ కమిట్మెంట్స్. అది ఎంతవరకు కుదురుతుంది? కుదరదు కదా. ఇండియా స్ట్రాంగ్ గా నో చెప్పింది, ఇలాంటివి చేయకూడదు. దిస్ అటెంప్ట్ వాజ్ మేడ్ ఇన్ డిజైర్ టు ఎవేడ్ రెస్పాన్సిబిలిటీ. మీకున్నటువంటి సముచితమైనటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, ఉత్కృష్టమైనటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, గొప్పదైనటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో, క్లైమేట్ ని కాపాడాలనే రెస్పాన్సిబిలిటీ, దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఇండియా ఏం చేసింది? దిస్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా ఓటు వేయడం అనేది జరిగింది. సరే సార్, మరి క్లైమేట్ అనేటటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కి ఎలా కారణం అవుతుంది సార్? ఇందాక ఏదో సహేల్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా అన్నారు, దాని కథ ఏంటి తెలుసుకోవాలంటే ముందు సహేల్ రీజియన్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. వినండి నాన్న, నార్థన్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ట్రాన్సిషనల్ రీజియన్ ని మనం సహేల్ రీజియన్ అంటాం. సో నార్థన్ ఆఫ్రికా మీకు తెలుసు, ఇక్కడ సహారా డిజర్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, అతిపెద్ద డిజర్ట్. అండ్ కింద ఈ సహేల్ రీజియన్ కింద ఏముంటుంది అంటే సవన్నాస్ ఉంటాయి. సవన్నాస్ ఆఫ్ సూడాన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అక్కడ పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో ఉంటాయి. ఇది మరీ డ్రై రీజియన్, ఆరిడ్ రీజియన్ అని చెప్పి అంటాం. ఇది కొద్దిగా గ్రీనరీ ఉన్నటువంటి ప్లేస్. సో మధ్యలో ఉండేటటువంటి ట్రాన్సిషనల్ రీజియన్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం సహేల్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బిట్వీన్ ద డ్రై రీజియన్ ఆఫ్ సహారా అండ్ దాంతోపాటు ద సవన్నాస్ ఆఫ్ సూడాన్ మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ అక్రాస్ మారిషేనియా, మాలి అండ్ నైజర్ అండ్ దాంతోపాటు చద్ అండ్ దాంతోపాటు సూడాన్. ఈ మధ్యలో వీటికి ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ రీజియన్లో ఏం జరుగుతుందంటే క్లైమేట్ చేంజ్ కారణంగా విపరీతమైనటువంటి ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి, దాంతోపాటు విపరీతమైనటువంటి డ్రాట్స్ ఏవైతే ఉన్నాయో వస్తున్నాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది? దేర్ విల్ బి హ్యూజ్ లాస్ ఫర్ లైఫ్ అండ్ ప్రాపర్టీ కదా, మెన్ అండ్ మెటీరియల్ కదా, చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. అండ్ దాంతోపాటు చాలా రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం ఏర్పడడం అనేది జరుగుతుంది. దేర్ వర్ నో ఎడిక్వేట్ రిసోర్సెస్ ఫర్ ద పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఆ జనాభాకి సరిపడా వనరులు అనేవి ఉంటున్నాయా? ఉండట్లేదు. ఇఫ్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ దేర్ విల్ బి కాంపిటీషన్ బిట్వీన్ ద పీపుల్ కదా. రిసోర్సెస్ లేకపోయినప్పుడు ప్రజలు కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ కానీ వాటి మధ్య ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్స్ అనేవి తప్పకుండా బయలుదేరతాయి. పావర్టీ అనేది విపరీతమైనటువంటి స్థాయికి పెరిగిపోవడం అనేది జరిగింది, రైట్? ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నటువంటి చాలా రీజియన్స్లో ఈ సహేల్ రీజియన్ కూడా ఒకటి. ప్రపంచం వేడెక్కుతున్నటువంటి శాతం కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టైమ్స్ ఈ సహేల్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది వేడెక్కడం అనేది జరుగుతుందంట. అందుకే అక్కడ డ్రాట్ అండ్ ఫ్లడ్స్ లాంటి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరుగుతుందంట. సో దిస్ కాజ్ ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ అనేవి, వనరులు అనేవి ఎప్పుడైతే సరిపడినంతగా లేవో ఈ సహేల్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. ఈ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి ఐసిస్ అండ్ దాంతోపాటు ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ టెర్రరిజంని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లైమేట్ షుడ్ బి లింక్ టు సెక్యూరిటీ అట్ ఎనీ కాస్ట్ అని ఇక్కడ ఉన్నటువంటి నైజర్ ఏదైతే ఉంటుందో ఇది అండ్ దాంతోపాటు ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో ఐర్లాండ్ రెండు
యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రిజల్యూషన్ అనేది మూవ్ చేయడం అనేది జరిగింది అండ్ ఇండియా ఓటెడ్ అగెన్స్ట్ ఇట్. ఐ హోప్ కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హ్యూమన్ రైట్స్ టు బి ఏ కోర్ పార్ట్ ఆఫ్ గార్సిటీస్ ఇండియా ఎంగేజ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా యుఎస్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ యొక్క నామినీ అయినటువంటి యుఎస్ అంబాసిడర్ కాబోతున్నటువంటి ఎరిక్ గార్సెట్టి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక కమిటీ ముందు సెనెట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ ముందు హాజరవ్వడం అనేది జరిగింది. హాజరయ్యి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఈయన చాలా సమాధానం చెప్పారు. నేను యుఎస్ అంబాసిడర్ అయిన తర్వాత ఐ విల్ మోర్ ఫోకస్ ఆన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కులు ఉల్లంఘనకి పాల్పడడం అనేది జరుగుతుంది భారతదేశంలో. నో, దట్ వాజ్ ఇన్సైటెడ్ బై సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ 2019లో పాస్ అయింది. సో దానివల్ల చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్ కి పాల్పడుతున్నారు, ముఖ్యంగా డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేస్తున్నారు, ముస్లిమ్స్ కాకుండా మిగిలినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో లైక్ హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, పార్సీస్ కానీ, వీళ్ళందరికీ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తున్నారు ఇతర దేశాల నుంచి, నైబర్హుడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి. బట్ ముస్లిమ్స్కి మాత్రం ఇవ్వట్లేదు. దిస్ ఈస్ క్లియర్ డిస్క్రిమినేషన్. ఇలాంటి వాటి గురించి నేను నా వాయిస్ రైజ్ చేస్తాను ఇండియాకి వెళ్ళి అని ఆయన చెప్పారు. అండ్ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి బాగుండాలి అంటే మెయిన్ హ్యూమన్ రైట్స్ అనేవి సక్రమంగా ఉండాలి, డెమోక్రసీ అనేది ఆ కంట్రీలో ఉండాలి, అండ్ దాంతోపాటు సివిల్ సొసైటీని ఆ కంట్రీ అప్హెల్డ్ చేయాలి. సివిల్ సొసైటీ సక్రమంగా నడవడంలో ఏమైనా ఇబ్బందులు కలగజేస్తే ప్రభుత్వాలు, సో అప్పుడు ఆ కంట్రీకి అమెరికాకి మధ్య రిలేషన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అండ్ దాంతోపాటు S-400 డీల్, సో మన ఇండియా అనేది రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటుంది కదా, దాని గురించి కూడా ఆయన మాట్లాడడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ఇండియా అనే కంట్రీ వెరీ వైటల్ నేషన్ అనే విధంగా మనకి ఈయన చెప్పడం అనేది జరిగింది. భారతదేశం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ పివటల్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ అస్ అనే విధంగా చెప్పారు. అండ్ అమెరికా యొక్క సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ బాగుండాలంటే ఇండియాతో రిలేషన్షిప్ అనేది బాగుండాలనే విధంగా ఇతను చెప్పడం అనేది జరిగింది. అండ్ వీ హ్యావ్ షేర్డ్ విజన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియాకి కామన్ విజన్, కామన్ గోల్ ఏంటి, ఇండో పసిఫిక్ ఫ్రీ అండ్ ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ గా ఉండాలి, ఏ ఒక్క దేశం యొక్క అగ్రెషన్ ఉండకూడదు. దట్ ఈస్ చైనీస్ యొక్క అగ్రెషన్ ని కట్టడి చేయాలి, అంతేనా, దానికి మేము కట్టుబడి ఉంటాము. అండ్ ఫ్రీ ట్రేడ్ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను, అంటే వితౌట్ డ్యూటీస్, వితౌట్ ట్యాక్సెస్ ట్రేడ్ అనేది జరిగితే, వాణిజ్యం అనేది జరిగితే ఇండియా యుఎస్ మధ్య చాలా మంది యువతకి ఉపాధి అనేది దొరుకుతుంది అనే విధంగా చెప్పారండి. అండ్ దాంతోపాటు ఇండియా బార్డర్ సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామనే విధంగా చెప్పారు. అండ్ కౌంటర్ టెర్రరిజం ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఇండియాకి సహకరిస్తామని చెప్పి ఆయన చెప్పారు. అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, బెటర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇండియాతో షేర్ చేసుకుంటాం. అండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ప్యాట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇండో పసిఫిక్ రీజియన్ లో ప్యాట్రోల్స్, వాటిని కూడా మేము సమిష్టిగా చేస్తాము. అండ్ దాంతోపాటు క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, దీని గురించి కూడా ఇండియాతో మాట్లాడతాము. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్, రైట్, సో దీనిలో కూడా మేము పార్టిసిపేట్ ఫ్రీగా చేస్తాము అనే విధంగా ఇక్కడ ఈయన చెప్పడం అనేది జరిగింది. క్యాట్సా శాంక్షన్స్, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఎవరెవరు ఎందుకు వేస్తారు ఈ క్యాట్సా అనేటటువంటిది ఒక ఫెడరల్ యాక్ట్ ఆఫ్ యుఎస్ అండి, 2017లో తీసుకొచ్చారు. అమెరికన్ అడ్వర్సరీస్ అంటే శత్రువులు అని అర్థం అమ్మ. అమెరికాకి శత్రువులు ఎవరు, ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్, అండ్ దాంతోపాటు రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, అండ్ దాంతోపాటు నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా. వీళ్ళతో ఎవరైనా డీల్స్లోకి వెళ్ళారనుకోండి, ఇంపార్టెంట్ డీల్స్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ మీద ఆంక్షలు అనేవి వేస్తుంది అమెరికా. సో మనం రష్యా నుంచి S-400 ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నామా, అండ్ దాంతోపాటు టెక్నాలజీ తెచ్చుకుంటున్నామా, అండ్ చాలా అగ్రిమెంట్ సైన్ చేశాం కదా, మరి ఇండియా మీద కూడా క్యాట్సా అనేది వేస్తారా లేదా అనేటటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఇండియా అనేది అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యే,
ఇండియా అనేది అమెరికాకు ఒక మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్ అయ్యే. ఇండియా అండ్ అమెరికా బోత్ షేర్ కామన్ ఐడియాలజీ దట్ ఈస్ డెమోక్రసీ. దే బోత్ కామన్ ఐడియాలజీ దట్ ఈస్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ టు పీపుల్. దే షేర్ కామన్ విజన్ దట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. మరి ఇండియా మీద కూడా అంత పెద్ద పార్ట్నర్ అయినటువంటి ఇండియా మీద కూడా వీళ్ళు ఆంక్షలు వేస్తారా, వేయొచ్చా అని కమిటీ అడిగింది అనమాట. ఎవరికి, ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా జరిగింది అన్నట్టు. దానికి నేను చెప్పారంటే, నేను దాని గురించి ఇంత త్వరగా నేను జడ్జ్ చేయాలనుకోవట్లేదు, బట్ కానీ ఇండియా తన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, డిఫెన్స్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేసుకోవడానికి నేను కూడా మద్దతు తెలుపుతున్నాను అంటే. సింపుల్గా ఏం చెప్పారంటే, ఇండియా రష్యా నుంచి దిస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి నేను కూడా ఇది చేస్తున్నాను, నా సపోర్ట్ అనేది అందిస్తున్నాను అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి ఈయన మాట్లాడడం అనేది జరిగిందండి. రైట్, ఇబ్బంది పెట్టే అంశం ఒకటే, హ్యూమన్ రైట్స్ వైలేషన్ గురించి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి అన్నారు. మరి ఎలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ స్పైక్స్ టు ఏ రికార్డ్ యాజ్ ఫుడ్ ఫ్యూయల్ సర్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3M. దిస్ ఈజ్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈజీగా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ గురించి నిన్న కూడా చెప్పాము, మళ్ళీ నేను ఆ కంటెంట్ ఇక్కడ పెడతాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నిన్న హిందూ అనాలిసిస్లో చూసే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఎందుకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే, నువ్వు ఎవరో ఒక కొత్త స్టూడెంట్ ఇన్ఫ్లేషన్ గురించి తెలియక ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకు కూడా అర్థం అవ్వడానికి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా బ్యాక్గ్రౌండ్తో సహా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో చూడండి అన్న, మనకి మొదట వచ్చేటటువంటి ప్రశ్న, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇంతకీ అనేటటువంటి ప్రశ్న వస్తుంది. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సింపుల్గా చెప్పాలంటే ధరలు పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ధరలు ఈ రోజు పెరిగి మళ్ళీ రేపటి తగ్గిపోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటామా, దాన్ని అన్నం. అర్థమైందా? ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ధరలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతూ ఉండాలి. సపోజ్ వినాయక చవితి రోజు మనకి కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో, కొబ్బరికాయల కాస్ట్ వినాయక చవితి ముందు రోజు కొబ్బరికాయల కాస్ట్ పెరుగుతుంది, అంత మాత్రాన దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా? అనం. ఎందుకంటే డిమాండ్ ఉంటుంది కాబట్టి, అందరూ తీసుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు మార్కెట్ అనేది అరేంజ్మెంట్స్ చేస్తుంది. అంత అర్థమైందా? ఆర్టిఫిషియల్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా? ఇన్ఫ్లేషన్ అనం. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ ఏ థ్రెట్ టు ఎకానమీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా పెద్ద దెబ్బను కలగజేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే చూడండి, when the general price level రైజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం. వస్తువుల తాలూకా ధరలు పెరిగితే దాని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటాం. అప్పుడు ఏమవుతుంది, కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. వస్తువుల్ని కొనుగోలు చేసే శక్తి ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరుగుతుంది. ఎలా సార్? సింపుల్గా చెప్పేశారు. చూడండి, ఇప్పుడు మనకి 2021 ఉంది. 2021లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ధర 10 రూపాయలు అనుకోండి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా. 100 రూపాయలకి మీకు ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు వస్తాయి? 10 వస్తాయి. ఎప్పుడు? 2021లో. 2022లో ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాము? రైజ్ ఇన్ ప్రైసెస్ అని చెప్పాము. ఇప్పుడు ఒక చాక్లెట్ ధర సపోజ్ ప్రైస్ రైజ్ అవ్వడం కదా, 20 రూపాయలు అయింది అనుకోండి. అదే 100 రూపాయల కాగితానికి మీకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? మనకి చాక్లెట్లు 5 వస్తాయి. సో 2021లో అదే 100 రూపాయల కాగితము మీకు 10 చాక్లెట్లను తీసుకొస్తే, డైరీ మిల్క్ చాక్లెట్లని, 2022లో అదే 100 రూపాయల కాగితం 5 చాక్లెట్లని తీసుకురాగలుగుతుంది. సో కరెన్సీ యొక్క ఏమైంది, పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా తగ్గడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎ థ్రెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇన్ఫ్లేషన్ ని ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు అంటే, బోత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అండ్ దాంతో పాటు ఆర్బీఐ కూడా చేస్తుందండి.
ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ కొంత శాతం మాత్రమే ఉండాలి. ఆర్బీఐ ప్రకారం 4% మాత్రమే ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. అంటే ఈ రోజు ₹100 ఉన్నటువంటి ఒక వస్తువు ధర నెక్స్ట్ ఇయర్ ఎంత అవ్వాలి? ₹104 అవ్వాలి తప్ప అంతకు మించి పెరగకూడదు. అండ్ విట్ ఇస్ ఎ టాలరెన్స్ బ్యాండ్ ఆఫ్ +or-2%. అంటే 2 to 6% మధ్యలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ 4% నువ్వు మెయింటైన్ చేయలేకపోయినా, నువ్వు ఐడియల్గా దేనికోసం కృషి చేయాలి? 4% కోసం కృషి చేయాలి. కానీ ఎగ్జాక్ట్గా నువ్వు అది అచీవ్ చేయలేకపోయినా 2 to 6% మధ్యలో నువ్వు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్లో ఉన్నటువంటి వేరు వేరు టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఎందుకు జరుగుతుంది? పేరులోనే ఉంది. ఒక ఎకానమీలో, ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, గిరాకీ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మామూలుగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తుంది, ఏది కారణం అవుతుంది? ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో మనీ సప్లై ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. మీ జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, గిరాకీ పెరుగుతుంది. ఎలా సార్? సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులకి పెళ్ళయింది. సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఫిష్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఈ ఫిష్ ఆ మార్కెట్ అమ్మేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒకటే ఉంది. ఇతని దగ్గర ₹1000 ఉన్నాయి. ఇతని దగ్గర ₹2000 ఉన్నాయి. ఇతని దగ్గర ₹3000 ఉన్నాయి. అవునా కాదా? ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ముగ్గురికి పెళ్ళయింది. ముగ్గురు పిల్లలు ఏం చెప్తున్నారంటే, మీరు చేప తీసుకురాకపోతే నేను అసలు మీతో మాట్లాడను, మీకు అసలు కాళ్ళు ఎరగొడతాను, మీరు ఇంట్లో ఎంటర్ అవ్వడానికే లేదు అని మ్యాండేట్ చేశారు అనుకోండి. సో ఇతను ఫస్ట్ వెళ్తాడు ఇతని దగ్గరికి. ఇతను కూడా వెళ్తాడు. ఇతను కూడా వెళ్తాడు. సో ఒకే చేప ఉంది, ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. ఇతను ఏం చేస్తాడు? ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి చేప యొక్క కాస్ట్ ₹500 అయినా ఏం చెప్తాడు? ₹1000 అని చెప్తాడు. ₹1000 చెప్తే ముగ్గురు సిద్ధపడతారా లేదా? వాళ్ళ ఇంట్లో తీసుకురమ్మన్నారు, తప్పకుండా సిద్ధపడతారు. సో ఆ ముగ్గురికి ఏంటి తక్కువ చెప్పేశానా అని చెప్పి ఏం చెప్తాడు? ₹1000 చెప్తాడు. ₹1000 చెప్పాడని చెప్పాను కదా. ఇప్పుడు 2000 చెప్తాడు. 2000 చెప్తే ఎవడు ఎలిమినేట్ అవుతాడు? ఇతను ఎలిమినేట్ అయిపోతాడు. సో 2000 చెప్తే వీళ్ళిద్దరు, రెండో వ్యక్తి మూడో వ్యక్తి కూడా ఓకే అంటారు. ఇప్పుడు 2000 అన్నా వీళ్ళు వస్తాను అంటున్నారంటే దీనికి చాలా గిరాకీ ఉంది, డిమాండ్ ఉంది. సో ఎంత చెప్తాం ఇప్పుడు? 3000 చెప్దాం అనుకుంటాడు. సో 2000 వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. సో ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు కొద్దీ ఏం జరుగుతుంది? వస్తువు యొక్క డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వస్తువు యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్తో మీరు చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ, లేకపోతే డబ్బులు పంచుతుంది అనుకోండి ఫ్రీగా, ఇలాంటి సార్లు ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయా? లేకపోతే గవర్నమెంట్ ఒక ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ, లేకపోతే ఒక రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ చేస్తే ఎక్కువ మందికి ఏమవుతాయి? ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికినప్పుడు నెల నెల జీతాలు వస్తాయి. నెల నెల జీతాలు వచ్చినప్పుడు ప్రజల చేతుల్లో డబ్బులు పడతాయి. ప్రజల జేబుల్లో డబ్బులు పడితే ఏం జరుగుతుందని చెప్పాం? డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది జరిగింది. అవునా? సో గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఫిస్కల్ స్టిమ్యులస్ అని కూడా అంటారు. అంటే నగదు ద్వారా ప్రజల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం, నగదు ఫ్రీగా బదిలీ చేసి. అర్థమైందా? ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది. అండ్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కువ మంది ఉద్యోగాలు చేశారనుకోండి, అది కూడా ఇన్ఫ్లేషన్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏ ఇన్ఫ్లేషన్కి? డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. సెకండ్ది చూడండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎందువల్ల రావడం? సింపుల్ గా చెప్పాలంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. వస్తువు తయారీకి పట్టేటటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగితే నువ్వు అవుట్పుట్ కాస్ట్ పెంచవా? తప్పకుండా పెంచుతావు. అంటే నువ్వు ఒక సబ్బు తయారీ చేయడానికి ₹10 అయింది అనుకోండి, ₹15 చెప్తావు సబ్బు ధర. లేకపోతే సబ్బు తయారు చేయడానికి ₹20 అయింది అనుకోండి, ₹30 చెప్తావు. లాభంతోనే కదా నువ్వు వ్యాపారం చేస్తావు. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇన్పుట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయి, వస్తువు తయారు చేయడానికి కావాల్సినటువంటి ధరలు పెరిగినాయి అనుకోండి, అప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. లేకపోతే
హోర్డింగ్ ఏదైనా ఉందనుకోండి, అంటే వస్తువులు సప్లై అనేది ఉంది మార్కెట్లో, కానీ నువ్వేం చేస్తావు, బయటకు రిలీజ్ చేయకుండా ఒక నీ ఇంట్లో పెట్టుకొని గొడవంలో పెట్టుకొని దాచుకున్నావు. గొడవంలో పెట్టుకొని దాచుకుంటే మార్కెట్లో సప్లై పడిపోతుంది. సప్లై పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు నువ్వు వాటిని రిలీజ్ చేస్తావు. వాటిని మనం హోర్డింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు జిఎస్టీ లాంటివి పెరిగాయి అనుకోండి కంపెనీల మీద, ఏం జరుగుతుంది, అవి ఏం చేస్తాయి, ఆ జిఎస్టీ ఎవరి మీద వస్తాయి, ప్రజల మీదే వేయడం అనేది జరుగుతుంది. సో వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే అందరం దేనికోసం అండి బతుకుతున్నా, నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నానన్నా లేకపోతే మీరు బతుకుతున్నారన్నా దేనికోసం, అందరూ తిండి కోసమే కదా, ఫుడ్ కోసమే కదా. ద బేసిక్ నెసెసిటీ ఏంటి ఇక్కడ, ఫుడ్. ఫుడ్ కాస్ట్ పెరిగింది అనుకోండి, నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిందండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నేనేం చెప్తాను, సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇచ్చే పే కంటే కాస్త ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే తినడానికి కూడా నాకు సరిపోవట్లేదు, అడుగుతానా లేదా. ఇప్పుడు నేను ఎక్కువ అడిగాను అనుకోండి ఇన్ కేస్ మనీ, అప్పుడు సురేష్ సార్ ఆ డబ్బంతా ఎవరి మీద వేస్తారు, మీరు ఎవరో ఒకరు జాయిన్ అవుతారు, స్టూడెంట్స్ మీదే కదా, మీకు ఫీజుల కింద వసూలు చేస్తారా లేదా. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినా కూడా ఏం జరుగుతుంది, వస్తువుల ధరలు ఏవైతే ఉంటాయో వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వస్తువులు మరియు సేవల యొక్క విలువ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. మూడవ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ టర్మ్స్. మీకు ఎకానమీలో చాలా మంది కష్టం అనుకుంటారు, బట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట. అర్థమైందా. దిస్ ఇన్ఫ్లేషన్ ఇన్వాల్వ్స్ అ హై డిమాండ్ ఫర్ వేజెస్ బై వర్కర్స్. సో ఇప్పుడు సపోజ్ నేనే వర్కర్ని, ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు నాకు శాలరీ పెంచండి అని గట్టిగా అడిగాను అనుకోండి, ఏం జరుగుతుంది, మీ ఫీజులు అనేవి తప్పకుండా పెరుగుతాయి. ఎందుకంటే సురేష్ సార్ కూడా నష్టానికి చేయలేరు కదా, నష్టానికి కోర్సులు అనేవి సేల్ చేయలేరు కదా, తప్పకుండా లాభం వేసుకుంటారు. ఆ లాభం ఎవరి నుంచి, మీకు ధరలు ఎవరికి పెంచుతారు, స్టూడెంట్స్ మీద ఆ భారం పడడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్ మీద పడుతుందా లేదా, పడుతుంది. రైట్. సో దీన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దీంతో పిలవడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ డిఫరెంట్ రెమెడీస్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ మరీ తక్కువగా ఉన్నప్పుడు కాస్త సెట్ చేయడానికి కానీ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫాలోస్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆర్బీఐ ఏం ఫాలో అవుతుందంటే మానిటరీ పాలసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫిస్కల్ పాలసీని ఫాలో అవుతుంది. నేను ఏం చెప్పాను, ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలి. ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలంటే ఏం చేస్తుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ కింద, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచేస్తుంది. బ్యాంకులు ఎలా వర్క్ చేస్తాయో తెలిస్తే మీకు అర్థమవుతుంది. బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు అనేవి ఇస్తాయి. డిపాజిట్ల మీద బ్యాంకు 5% అనేది వసూలు చేస్తే లోన్ల మీద బ్యాంక్ 8% తీసుకుంటుంది. రిమైనింగ్ 3% బ్యాంకుకి ప్రాఫిట్ అవుతుంది. దాన్ని ఎకనామిక్ టర్మ్స్ లో స్ప్రెడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంతేనా. సో ఇక్కడ ఏం చేస్తుందని చెప్పాం, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అని చెప్పాం. అంటే 5% ఇవ్వాల్సింది 8% ఇక్కడ ఇస్తానంటుంది డిపాజిట్ మీద. నువ్వు నా బ్యాంకులో డిపాజిట్ చెయ్యి, నీకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం అంటుంది. సో ఇదేం చేస్తుంది, అండ్ దాంతోపాటు లోన్ల మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. 8% కాస్త 15% చేశారు అనుకోండి, ఇంత మొత్తం చేయరు బట్ అనుకోండి ఇన్ కేసు. ఇప్పుడు ఏం జరుగుతుంది, డిపాజిట్లకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నువ్వు బీరువాలో డబ్బులు ఉంచుకుంటావా, ఉంచుకో. బ్యాంక్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా, బ్యాంకులో పెట్టుకోవడానికి చూస్తావా లేదా, పెట్టుకోవడానికి చూస్తావా. సో నీ జేబులో డబ్బులు ఏమవుతాయి, ఖాళీ అయిపోతాయా, ఖాళీ అయిపోతాయి. అండ్ దాంతోపాటు దీస్ లోన్స్ 15% లోన్కి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది నీకు. సో అప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావా, వామ్మో ఇంత కట్టాల్సి వస్తుందా అని చెప్పి నువ్వు లోన్ తీసుకోవు. సో లోన్లు ఇట్ విల్, ది బ్యాంక్స్ విల్ డిస్కరేజ్ దీస్ పీపుల్ టు లెండ్ లోన్స్. అర్థమైందా నీకు, అర్థమైంది, టు టేక్ లోన్స్, టు రిసీవ్ లోన్స్. సో జనాల జేబులో డబ్బులు ఉంటాయి, మరి లోన్లు కూడా తీసుకోపోతే డబ్బులు అనేవి ఉండవు. డబ్బులు అనేవి లేకపోతే డిమాండ్ పెరుగుతుంది, ఆ డిమాండ్ అనేది పెరగదు. అర్థమైందా. నేను ఏదైతే మనం చెప్పామో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పాలసీ డెసిషన్స్, బ్యాంక్స్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఆర్బీఐ ఏం చేస్తాయంటే, మనకి ఈ ఏటీఎంస్ ఉంటాయా, ఈ ఏటీఎంస్ తాలూకా నెంబర్ అనేది తగ్గించేస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టారా, మీకు ఏటీఎంస్ ఎక్కువగా కనిపిస్తే వాట్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ, యూ ఆల్వేస్ ట్రై టు విత్డ్రా మనీ. మనీ చేతిలో ఉంటే ఏం చేస్తుంది, మనీ ఖాళీగా ఉండనిస్తుందా, నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టించాలనిపిస్తుంది. సో ఏటీఎంస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించేస్తూ ఉంటారు. అర్థమైందా, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో. సో ఇలాంటివి బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో చూడండి, మళ్ళీ ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫిస్కల్ పాలసీ అంటాం. ఈ ఫిస్కల్ పాలసీ వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం కానీ
వాటిని తగ్గించడం కానీ చేస్తుంది. జనాల జేబుల్లో డబ్బులు తీసేయాలి, అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? ట్యాక్సులు పెంచాలి, పెంచితే పన్నులు ఎక్కువ మంది కడతారు, జనాల జేబుల్లో డబ్బులు మిగులుతాయా? డబ్బులు అనేవి మిగలవు. అర్థమైందా? సో వీటిని మనం ఫిస్కల్ పాలసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ట్యాక్సేషన్ కానీ అండ్ స్పెండింగ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఇంతకేం చెప్పుకున్నాం, గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేస్తుంది అనుకోండి, ప్రజల చేతుల్లోకి ఎక్కువగా డబ్బులు వస్తాయి, అవునా కాదా? గవర్నమెంట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేపట్టింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా? హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ కారణం అవుతుందని చెప్పుకున్నామా లేదా? అందరి చేతుల్లో డబ్బులు ఉంటే వస్తువు ధరలు తప్పకుండా పెరిగిపోతాయి. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఆపేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి బోత్ ఆర్బీఐ అండ్ దాంతోపాటు ప్రభుత్వం, గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో దే కలెక్టివ్లీ వర్క్ టుగెదర్ అమ్మ. అర్థమైందా? మరి ఇన్ఫ్లేషన్ ని ఎలా మెజర్ చేస్తారు? బ్రాడర్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేలర్ దగ్గర వస్తువుల ధరలు ఎలా మారుతున్నాయి. ఇండెక్స్ అంటే సూచి, దేన్ని సూచిస్తుంది? ద చేంజ్ ఇన్ హోల్సేల్ ప్రైస్. హోల్సేలర్ అమ్మేటటువంటి ప్రైస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమైనా చేంజ్ వస్తుందా. సెకండ్ ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి, ఇది దేని రికార్డ్ చేస్తుంది? చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్ ప్రైసెస్. సో వినియోగదారుడు కొనేటటువంటి ధర దగ్గర ఏవైనా చేంజెస్ అనేవి ఉన్నాయా, దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఒకరిస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఇంకొకరు ఇస్తారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అర్థమైందా? క్లారిటీ వచ్చింది. మరి సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిజిన్ఫ్లేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిజిన్ఫ్లేషన్ సార్? రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, రేట్ తగ్గింది, సారీ. 10% ఇన్ఫ్లేషన్ అనేది ఉండేది అనుకోండి, ఇది ఇప్పుడు సపోజ్ 6% అయింది అనుకోండి, దాన్ని మనం డిజిన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సెకండ్ ఏంటో చూడండి, డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే పెర్సిస్టెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా తగ్గిపోవడం, నెగటివ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఇయర్ 100 రూపాయలు ఉందనుకోండి మనకు, సపోజ్ నెక్స్ట్ ఇయర్కి అది 90 రూపాయలే అయిపోయింది అనుకోండి, దాని డిఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో వస్తువుల ధరలు విపరీతంగా పడిపోవడం, సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ చూడండి అమ్మా, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రీపింగ్ అంటే పాకడం. ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, అప్ టు 3% ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ స్లోగా పాకుతుంది అంటాం, మెల్లమెల్లగా ఇదవుతుంది అంటాం. నెక్స్ట్ ఏంటంటే వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది, పాకడం కాదు, నడుస్తుంది, కొద్దిగా స్పీడ్ పరిగెడుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ 3 to 7% ఉందనుకోండి, వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏకంగా పరిగెట్టేస్తుంది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ రేట్ మోర్ దెన్ 10% ఉందనుకోండి, అప్పుడు రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్ అవే ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది మరీ ఎక్కువ, విపరీతంగా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇది. సో ద ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ ఉంటాయి, 20%, 30%, 40% కొన్ని ఏరియాస్లో ఉంటాయి, వెనిజులా లాంటి కంట్రీస్లో. సో అక్కడ రన్ అవే లేదా హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, స్టాగ్ఫ్లేషన్ అంటాం. రీసెంట్గా COVID-19 టైంలో మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టాగ్నెంట్ అంటే ఏంటి, ఆగిపోవడం. ఎకానమీ అనేది పరిగెత్తట్లా, ఎకానమీ స్లోగానే ఉంది కానీ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే రెసిషన్ ఉందనుకోండి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఇప్పుడు COVID-19 వల్ల అన్ని మూతపడిపోయినాయి, అన్ని క్లోజ్ అయిపోయినాయి, కానీ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ఏం చెప్పాం, హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పుకున్నాం, అవునా కాదా? ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులుంటే డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పాం. ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. సో మీకు డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సో చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ పెరగడం అనేది జరిగిందంటే, ఎందుకంటే ఫుడ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల, ఫుడ్ ప్రైసెస్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇండియాస్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ యాక్సిలరేటెడ్ టు ఏ న్యూ హై ఆఫ్ 14.2% ఇన్ నవంబర్లో ఎంత వరకు పెరిగిందో
చూడండి. ఫ్రమ్ అక్టోబర్లో ఎంత వచ్చింది, ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, 12.5% ఉండడం అనేది జరిగింది. హోల్సేలర్ దగ్గర కాస్ట్లు ప్రైసెస్ అనేవి ఎంత మొత్తంలో పెరుగుతున్నాయో చూడండి. ఎగ్ కాస్ట్ ఎంత ఉందో చూసారా, 6.75 పైసా ఉంది. మా చిన్నప్పుడు పావలా ఉండేది ఎగ్. సో తర్వాత ఎంత పెరిగింది చూడండి, 6.75 అంట. లాస్ట్ ఇయర్ కూడా అంత లేదు, 5 రూపీస్ ఉండేది, ఎంత మొత్తంలో పెరిగిందో చూడండి. సో ఇంత మొత్తంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరగడం వల్ల మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ అన్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ఏంటి అంటే మినరల్స్ యొక్క ప్రైస్ అనేది విపరీతంగా పెరిగిందంట. అండ్ దాంతోపాటు ఫ్యూయల్ ప్రైస్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందంట. అండ్ దాంతోపాటు పవర్ కూడా పెరగడం అనేది జరిగింది, ఎలక్ట్రిసిటీ బిల్. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగిందంట. ఎకనమిక్స్ ఆర్థిక శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారు అంటే నవంబర్ యొక్క రికార్డ్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ద 8th month in a row that India has seen a double digit inflation, a negative surprise. ఇది నిజంగా బాధ పెట్టేటటువంటి ఒక ఆస్పెక్ట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నారు. ఎందుకు అంటే ట్యాక్స్ కట్స్ ఆన్ ఫ్యూయల్ యొక్క మీద పన్ను అనేది కట్ చేయడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ తన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది కట్ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది అని చెప్పి అనుకున్నారు. ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ మామూలుగా తగ్గాలి, ప్రైసెస్ తగ్గాలి. బట్ కానీ ఏం జరిగింది, ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరుగుతూ రావడం అనేది జరిగింది. ఫ్యూయల్ అండ్ పవర్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫాక్ట్ సర్జ్ టు ఏ రికార్డ్ లెవెల్ ఆఫ్ ఆల్మోస్ట్ 40% ఇన్ నవంబర్. మొత్తం 40% పెరగడం అనేది జరిగిందంటమ్మా. రైజింగ్ షార్ప్లీ ఓవర్ 2 months ఫ్రమ్ ద రివైజ్డ్ లెవెల్ ఆఫ్ 29.5% రికార్డ్ ఇన్ సెప్టెంబర్లో 29.5% చూస్తే ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, నవంబర్లో 40% ఉండడం అనేది జరిగింది అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఇస్ నో నీడ్ టు ఆల్వేస్ సే, దేర్ ఇస్ నో నీడ్ టు రిమెంబర్ దీస్ నెంబర్స్. ఇన్ఫ్లేషన్ అనేది స్టడీగా రైజ్ అవుతుందనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. చూడండి, మీరు ఇప్పుడు చెప్పండి నాకు, మనకి ఎకానమీ ఏదైతే ఉంటుందో, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది స్తంభించిపోయింది ఎప్పుడు, కరోనా వచ్చినప్పటి నుంచి. కానీ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. వీఆర్ ఇన్ రెసిషన్ నౌ టెక్నికల్లీ, రైట్? రెసిషన్, దాంతో పాటు ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో ఈ రెండు కూడితే ఏమొస్తుందో చెప్పండి, దాన్ని ఏమంటామో చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూస్తాను కామెంట్ బాక్స్లో. రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓవర్ హాఫ్ ఆఫ్ UAPA detainees under 30. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండ్ GS పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ UAPA ఫస్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. దాని తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి కంప్లీట్గా మీకు ఐడియా రావాలి. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ వాట్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్, అండ్ రీసెంట్గా 2019లో దీనికి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వై దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ మనం తెలుసుకుందాం. ద ఇయర్ 1962, 1962ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇయర్, దిస్ పర్టికులర్ ఇయర్? ఇండో చైనా వార్ అనేది జరగడం అనేది జరిగింది. చైనా మనకు అప్పటి వరకు ఫ్రెండ్ అనుకుంటే చైనా ఒక్కసారిగా ప్లేట్ మార్చి మన మీద అటాక్ అనేది చేయడం అనేది జరిగింది, వారికి దిగడం అనేది జరిగింది. అండ్ అదే సమయంలో 1962లోనే ఇంకా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కూడా మొదలైనవి. సిక్ సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సిక్కులు ఖలిస్తాన్ అనేటటువంటి ఒక సెపరేట్ కంట్రీ మాకు కావాలి అని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టారు. భారతదేశంతో మేము విడిపోతామని చెప్పి గొడవ మొదలు పెట్టడం అనేది జరిగింది. సెషనిస్టమ్, ఓకేనా? సెషనిస్ట్ మూమెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తమిళనాడులో అప్పుడే ఫామ్ అయినటువంటి డిఎంకే పార్టీ ఏదైతే ఉంటుందో దాని అధినేత అయినటువంటి అన్నాదురై ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యసభలో ఏమని ప్రకటించారు అంటే మాకు తమిళ దేశం అనేటటువంటిది కావాలి, బై ఫోర్స్ అయినా మేము తమిళ దేశాన్ని తెచ్చుకుంటాము అని చెప్పి అన్నారు.
చాలా స్టూడెంట్ మూవ్మెంట్స్, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో చాలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ దాంతోపాటు అప్పుడే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది మొదలైంది. ఈ నాగాలాండ్ ఇన్సర్జెన్సీ కానీ ఇవన్నీ మొదలైనవి. దీస్ ఇన్సర్జెంట్ గ్రూప్స్, దీస్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్సర్జెంట్స్ గా మారి మేము వేరేగా కంట్రీ, ఇప్పుడు నాగాలాండ్ పీపుల్ మేము నాగాలిం అనేటటువంటి కంట్రీ మాకు కావాలి అని కొంతమంది అడగడం స్టార్ట్ చేశారు. సో ఇలా డిఫరెంట్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండేవి. ఒకవైపు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ తో భారతదేశం బాధపడుతుంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కూడా దానికి తోడవడంతో ఇండియాలో స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ కానీ, సోషల్ స్టెబిలిటీ కానీ, ఎకనామిక్ స్టెబిలిటీ కానీ ఎన్ష్యూర్ చేయడం కష్టం అవుతుంది. సో అదే సమయంలో మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఏం చెప్పింది అంటే, ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ ఏ వెరీ స్ట్రింజెంట్ లా, స్ట్రిక్ట్ లా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావాలి. ఎవరైతే నేషనల్ ఇంటిగ్రేషన్ కి, భారత సమగ్రత ఏదైతే ఉంటుందో దానికి, ఇంటిగ్రిటీకి ఇంటిగ్రేషన్కి ఎవరైతే అడ్డు రావడం అనేది జరుగుతుందో, అడ్డంకి కలిగించడం అనేది జరుగుతుందో వాళ్ళకి పనిష్ చేయడానికి ఒక చట్టం అనేది తీసుకురావాలి. అంటే పార్లమెంట్ ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర చర్చించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడండి తీసుకురావడం అనేది జరిగింది? 1967లో. ఎవరి తాలూకా రికమెండేషన్స్ ద్వారా తీసుకురావడం అనేది జరిగిందండి? నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ రికమెండేషన్స్ వల్ల తీసుకురావడం అనేది జరిగింది. నౌ లెట్ us look at what are different objectives of unlawful activities prevention act. జాగ్రత్తగా వినాలి నాన్న. Look at different objectives of this unlawful activities prevention act. The first objective is recognition of an association as unlawful organization. ఒక అసోసియేషన్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ గా రికగ్నైజ్ చేయడం, దానికి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు అనేది ఇస్తుందన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, పెనాలిటీ. The association or organization which was recognized as an unlawful organization, they will attract penalty. వాళ్ళకి పెనాలిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు the people or the associations or the individuals or the institutions which are funding that particular unlawful association, unlawful organization, government unlawful organization అని దేన్నైతే చెప్పిందో దానికి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో సంస్థలు కానీ, ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పీనలైజ్ చేయడము. అంటే ఒకవేళ ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్ కి మీరు ఫండింగ్ అనేది ఇస్తున్నారు అనుకోండి, మీకు పీనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ 3 ప్రైమ్ అండ్ కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967 అమ్మ. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. సో మొత్తం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి 7 సార్లు సవరణలు చేయడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు అంటే 1969లో. సెకండ్ది ఎప్పుడు చేశారంటే 1972లో. థర్డ్ది ఎప్పుడు చేశారంటే 1986లో. ఫోర్త్ది ఎప్పుడు చేశారంటే 2004లో. ఫిఫ్త్ది ఎప్పుడు చేశారంటే 2008లో. సిక్స్త్ది ఎప్పుడు చేశారంటే 2013లో. అండ్ సెవెంత్ లాస్ట్ది ఎప్పుడు చేశారంటే 2019లో. సో అన్ని అమెండ్మెంట్స్ కంటే ద రీసెంట్ 2 అమెండ్మెంట్స్ అనేవి చాలా చాలా కాంట్రవర్షియల్. 2013 అమెండ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. 2019లో బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ చాలా చాలా కాంట్రవర్షియల్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. సో ఏంటి అంత కాంట్రవర్సీ ఉండడం అనేది జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి, వినండి. Now let us look at 2 important things that this UAPA deals with. Unlawful Activities Prevention Act ఏదైతే ఉంటుందో it deals with 2 important aspects. ఒకటి ఏంటి అంటే unlawful activities, సెకండ్ వన్ ఏంటి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఫస్ట్ 1967లో చేసినప్పుడు UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఓన్లీ అన్లాఫుల్ యాక్టివిటీస్ని మాత్రమే పనిష్ చేయడం అనేది జరిగింది. తర్వాత కాలక్రమేణా ఈ చట్టం పరిధిలోకి, పవ్యూలోకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ వాట్ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ సార్ అని తెలుసుకోవాలి. అన్లాఫుల్ యాక్టివిటీ, ఇఫ్ యు ఆర్ డ్యామేజింగ్ ద నేషన్ సెక్యూరిటీ, country's integrity or country's sovereignty only through speech, నీ వ్యాఖ్యల ద్వారా నువ్వు మత విద్వేషాలు అనేవి రెచ్చగొట్టడం కానీ,
కంట్రీ యొక్క సెక్యూరిటీ, జాతీయ భద్రతకి మీరు నువ్వు ఉప్పువాటిల్లుస్తున్నా, జాతీయ సమగ్రతకి, ఇంటిగ్రిటీకి, అంటే మనం వేరేగా వెళ్ళిపోదాం, వేరే కంట్రీ అయిపోదాం అని నువ్వు మాట్లాడుతున్నా, జాతీయ దేశం యొక్క సార్వభౌమాధికారానికి నువ్వు భంగం వాటిల్లుస్తున్నా, అప్పుడు నీకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని మనం అన్లాఫుల్ యాక్టివిటీ అంటాం. మరి టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ డ్యామేజింగ్ ద సెక్యూరిటీ, ద ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఆఫ్ ద కంట్రీ బై అన్ యాక్ట్, బై వైలెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇఫ్ యూ ఆర్ ద రీజన్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, బస్సులు ఏవైనా తగలబెట్టినా, లేకపోతే రోడ్లు ఏవైనా డ్యామేజ్ చేసినా, లేకపోతే గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు డ్యామేజ్ చేసినా, దట్ యాక్టివిటీ విల్ బి కాల్డ్ యాజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అని చెప్పి చెప్తారు. మరి వాట్ ఈస్ ద పెనాలిటీ సార్? ఫస్ట్ పెనాలిటీ, ఒకవేళ ఎవరి డెత్కైనా నువ్వు కారణం అయ్యావు అనుకోండి, అప్పుడు నీకు ఎంతకాలం పడుతుంది శిక్ష? లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడడం అనేది జరుగుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఒకవేళ వైలెన్స్కి కానీ, ఎవరికైనా గాయాలకు కానీ, లేకపోతే లాస్ ఆఫ్ ప్రాపర్టీకి కానీ నువ్వు కారణం అయ్యావు అనుకోండి, నీకు ఏం పడడం అనేది జరుగుతుందమ్మా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా పడవచ్చు, లేకపోతే ఏ ప్రెజెంట్ టర్మ్ ఆఫ్ మోర్ దెన్ 5 years, 5 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష ఏదైతే ఉంటుందో జైలు శిక్ష నీకు పడడం అనేది జరుగుతుంది అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఉవాపా అనేది ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కూడా డీల్ చేయడం అనేది స్టార్ట్ చేసిందో, అప్పటికే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని డీల్ చేస్తున్నటువంటి 2 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపీల్ చేశారు. ఫస్ట్ ఇది ఏంటి అంటే టాడా, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది. అండ్ దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పోటా, ఈ 2 ఏవైతే ఉన్నాయో వాటిని రిపీల్ చేయడం అనేది జరిగింది బికాస్ ఓపా ఈజ్ ఆల్రెడీ సర్వింగ్ ద పర్పస్, ఓపా ఈజ్ ఆల్రెడీ డీలింగ్ విత్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. కాబట్టి ఓపా చేసేటటువంటి పనే ఇంకొకటి చేస్తుందండి. మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 124A, సెక్షన్ 124A టాక్స్ అబౌట్ సెడిషన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రాజద్రోహము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సెడిషన్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఏం చేస్తారు? సెడిషన్ లా ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి దాన్ని డీటెయిల్డ్గా నేను కవర్ చేశాను ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలో, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో చాలా మంది సెడిషన్ రాని రిపీల్ చేయాలి, రాజద్రోహం కేసులు చాలా మంది మీద ప్రభుత్వం పెడుతుంది జనాల తాలూకు నోరు నొక్కేయడానికి. సో ఎవరైతే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళ నోరు నొక్కేయడానికి సో సెడిషన్ రాని రిపీల్ చేయాలని అనే వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే రీజన్, వాపా ఆల్రెడీ ఉంది కదా అన్లాఫుల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడానికి, మరి సెపరేట్ గా సెడిషన్ లా ఎందుకు అని చెప్పి చాలా మంది అంటారు. దేర్ ఇస్ ఎ డిబేట్, సెడిషన్ లా రిపీల్ చేయాలా వద్దా అనేటటువంటి డిబేట్ అనేది ఆల్రెడీ మనకి ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. మరి ద మోస్ట్ కాంట్రవర్షియల్ 2019 అమెండ్మెంట్ టు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2019లో బీజేపీ గవర్నమెంట్ కొన్ని సవరణలు అనేవి చేయడం అనేది జరిగింది. సో వాట్ వర్ ద మేజర్ 3 changes that were announced, that were proposed? The first change జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎప్పటి వరకు ఎలా ఉండేది అంటే ఎనీ అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ can be designated as unlawful organization or terrorist organization. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఎనీ అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్ని కూడా యాడ్ చేశారు. ఈవెన్ ఇండివిజువల్ని కూడా, అసోసియేషన్ అయితే అన్లాఫుల్ ఆర్గనైజేషన్, అన్లాఫుల్ అసోసియేషన్ అన్లాఫుల్ ఆర్గనైజేషన్ లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇండివిజువల్ అయితే ఈ వ్యక్తిని టెర్రరిస్ట్గా ముద్ర వేయొచ్చు, తీవ్రవాదిగా వ్యక్తి మీని ముద్ర వేయొచ్చు, వ్యక్తిని డిజిగ్నేట్ చేయొచ్చు అనే విధంగా ఫస్ట్ చేంజ్ ఏదైతే ఉంటుందో అది ప్రవేశపెట్టారండి. అర్థమైందా నేనేం చెప్పాను? ఫస్ట్ చేంజ్ ఏంటి? ముందు ఎలా ఉండేది? అసోసియేషన్ కానీ, కేవలం ఒక అసోసియేషన్ కానీ ఆర్గనైజేషన్ మాత్రమే అన్లాఫుల్ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిజిగ్నేట్ చేయొచ్చు అని ఉంటే, ఇప్పుడు ఇండివిజువల్ కేవలం ఒక వ్యక్తిని కూడా ఒక టెర్రరిస్ట్ గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏం చేయొచ్చు? డిజిగ్నేట్ చేయొచ్చు అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఈ దీన్ని పౌరుల తాలూకా ఇదేదైతే ఉంటుందో, పౌరుల తాలూకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ని అణిచివేయడానికి గవర్నమెంట్ యొక్క క్రిటిసిజం, గవర్నమెంట్ మీద వచ్చేటటువంటి క్రిటిసిజం ని అణిచివేయడానికి ఈ చట్టాన్ని వాడుతుంది అనేటటువంటి చాలా ఆరోపణలు కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? నౌ లెట్ us look at the second important change. మరి రెండవ చేంజ్ చూడండి అమ్మా. ద మేజర్ సెకండ్ చేంజ్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక అన్లాఫుల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనుకోండి, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో ద మేజర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఓపా ఏంటి? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఓపా ఇంప్లిమెంట్ మానిటర్ చేసేటటువంటి హక్కు ఎన్ఐఏకి ఉంటుంది.
ఎన్ఐఏ ఏం చేసేది, ఏపీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద రైడ్ చేయాలి అంటే ఏపీ డీజీపీ ఎవరైతే ఉంటారో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ముందు అలా ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటటువంటిది ఈ పోలీస్ ఎవరైతే ఉంటారో, ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్ మీద అటాక్ అనేది చేయాలి అంటే, రైడ్ అనేది చేయాలంటే దే జస్ట్ నీడ్ టు టేక్ ఇట్ ఈస్ ఇనఫ్ జస్ట్ నీడ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ఎన్ఐఏ డైరెక్టర్ అండి. అర్థమైందా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక డైరెక్టర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. దేర్ ఇస్ నో నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ స్టేట్ డీజీపీ అనేటటువంటిది తీసుకొచ్చారు. సో దీని మధ్య కాంట్రవర్సీ, ఇది ఎందుకు కాంట్రవర్సీ అయింది, బికాజ్ ఇట్ ఈస్ ఎ బ్రీచ్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం అనేటటువంటి దానికి ఇది ఇక్కడ భంగం వాటిల్లడం అనేది జరిగింది. మన రాజ్యాంగంలో ఏం చెప్పడం అనేది జరిగింది, 3 లిస్టులు అనేవి ఏర్పాటు చేశారు. ఏంటి ఆ 3 లిస్టులు? షెడ్యూల్ 7లో మనకి 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్నే సెంట్రల్ లిస్ట్ అని కూడా అంటాం. సో ఈ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ డిఫెన్స్ కానీ ఫినాన్స్ కానీ ఈ సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే తీసుకుంటాయి. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. మీ అందరికీ తెలిసిందే, అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు, రైట్? అంతేనా? కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ల్యాండ్, దాంతోపాటు పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టేట్ లిస్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో పబ్లిక్ ఆర్డర్ ఎక్కడుంది, స్టేట్ లిస్ట్లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా స్టేట్ యొక్క పర్మిషన్ లేకుండా ఎలా రైడ్స్ చేస్తారు? సో స్టేట్ యొక్క హక్కుల్ని మీరు లాగేసుకున్నట్టే కదా, యు ఆర్ ఎన్క్రోచింగ్ ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టేట్స్ కదా. అదే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది చాలా మంది కన్సర్న్స్ రైజ్ చేయడం అనేది జరిగింది నాన్న. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి చూడాలి. థర్డ్ ఇంపార్టెంట్ చేంజ్ చూడండి. ముందు ఎలా ఉండేది అంటే డిప్యూటీ సూపరింటెండెంట్, ఎన్ఐఏ యొక్క డిప్యూటీ సూపరింటెండెంట్ లేదా ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళు మాత్రమే రైడ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగేది. ఇప్పుడు ఏం చేశారు, ఈవెన్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళు కూడా, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళు కూడా రైడ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు అని చెప్పి కొత్త చేంజ్ ఏదైతే ఉంటుంది, అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. సో 2019లో యువాపాలో చేసినటువంటి అమెండ్మెంట్స్లో దీస్ ఆర్ 3 కీ అమెండ్మెంట్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ దే ఆర్ 3 కాంట్రవర్షియల్ అమెండ్మెంట్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. వై ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అరౌండ్ 2019 అమెండ్మెంట్? ఎందుకు అంత కాంట్రవర్సీ అయింది, ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ని అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు, తెలుసుకుందాం, వినండి. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే a clause named the central government need not give an individual and organization to be heard before recognizing it as a terrorist organization or a terrorist. సో ఇలా చెప్తే మీకు అర్థం కాదు, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ముందు ఎలా ఉండేదో చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక ఆర్గనైజేషన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా గుర్తింపు ఇవ్వాలని చెప్పి అనుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళు దేని మీద, ఆర్గనైజేషన్ మీద. తర్వాత దాని మీద ఒక ఛార్జ్ షీట్ నమోదు చేసేవాళ్ళు. తర్వాత దాని గురించి కోర్టులో ట్రయల్ అయ్యేది, విచారణ అయ్యేది. విచారణలో ఒకవేళ నిజంగా ఈ ఆర్గనైజేషన్ అనేది అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద పాల్పడుతుందని తెలిస్తే అప్పుడు దీన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేసేవాళ్ళు లేదా రికగ్నైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవెన్ విచారణ అనేది జరగకుండానే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ డిజిగ్నేట్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్ ఇండివిజువల్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఏం చేయొచ్చు, టెర్రరిస్ట్ గా కూడా డిజిగ్నేట్ చేయొచ్చు అని చెప్పి ఇందులో చెప్పడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు, దే ఆర్ బైపాసింగ్ ద జుడిషియల్ స్క్రూటినీ ఏదైతే ఉంటుందో దాన్ని బైపాస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే తప్పు తేలక ముందని సెంట్రల్ గవర్నమెంట్ కి డిసెంట్ తెలిపే వాళ్ళు, వ్యతిరేకత తెలిపే వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆడొక టెర్రరిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని రికగ్నైజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? ఇది మెయిన్ ప్రాబ్లం.
సో మరి ఏ సేఫ్ గార్డ్స్ లేవా సార్ ఒక వ్యక్తికి? డైరెక్ట్గా అలా ఎలా చేసేస్తారు సెంట్రల్ గవర్నమెంట్? ఇఫ్ దే థింక్ దట్ దే ఆర్ నో ఫాలోయింగ్ సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, సారీ సమ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ సంథింగ్, సో మీరు ఎలా చెప్తారు సార్, ఎలా ఇది చేస్తారు? సేఫ్ గార్డ్స్ ఏమైనా లేవా అంటే ఉన్నాయండి. ఫస్ట్, నిన్నే ఒకవేళ ఇప్పుడు నన్ను టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేశారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్, నేను ఏం చేయొచ్చు, ఒక పిటిషన్ ఏదైతే ఉంటుందో ఒక పిటిషన్ అనేది వేయొచ్చు. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కామన్గా 90% కొట్టేస్తుంది నా పిటిషన్. సో మీరు తప్పుగా చేశారండి, నన్ను టెర్రరిస్ట్గా రికగ్నైజ్ చేశారని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వింటుందా? ఏ కారణం చేతన చేసిందో కొట్టేస్తుంది. అప్పుడు పిటిషన్ కొట్టేయగానే నేను మళ్ళీ సెకండ్ టైం పిటిషన్ అనేది పెట్టుకుంటాను. ఏంటా పిటిషన్? విత్ ఇన్ 30 daysలో నేను మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటాను. లేదండి మీరు మళ్ళీ ఎందుకు కొట్టివేశారని చెప్పి నేను మళ్ళీ గట్టిగా అడుగుతాను. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 4-member కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. 4-member కమిటీలో సభ్యులుగా ఎవరుంటారు? ఒక హైకోర్టు జడ్జ్ అండ్ 3 other members ఎవరైతే ఉన్నారో 3 others ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా నేను టెర్రరిస్ట్నే, సాయిరామ్ టెర్రరిస్టే అని గుర్తించారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఫైనల్గా డెసిషన్ అనేటటువంటిది సుప్రీంకోర్టు. నేను మళ్ళీ సుప్రీంకోర్టుని హాజరించవచ్చు. ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా నిర్ణయిస్తే నేను టెర్రరిస్ట్గానే ఉండిపోతాను. సుప్రీంకోర్టు నిర్ణయించకుండా నేను నిర్దోషణని తేల్చింది అనుకోండి, నేను ఫ్రీగా బయటికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. బాగానే ఉంది కదా సార్, సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి, మరి ఇంకేంటి ప్రాబ్లము అంటే, ఇక్కడ యు నీడ్ టు అండర్స్టాండ్ an article in our constitution, that is Article 21. Article 21 is called bedrock of our constitution అండి. అర్థమైంది? Article 21 ప్రొవైడ్స్ ఏ ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జీవించే హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కుని. దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అని ఎందుకంటాం? వై ఇట్ ఈస్ మన రాజ్యాంగంలో Part 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ Article 12 to Article 35. అర్థమైందా? సో ఈ వీటిని మనం ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వై దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్? బికాస్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద ఇండివిజువల్ టు గ్రో. అర్థమైందా? ఒక ఇండివిజువల్ గ్రో అవ్వడానికి దే ఆర్ వెరీ వెరీ బేసిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఫండమెంటల్. ఇవి అందుకే వాటిని ప్రాథమిక హక్కులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ డినై దీస్ రైట్స్ టు అన్ ఇండివిజువల్, యూ కెనాట్ విట్నెస్ హిమ్ గ్రో. ఆయన ఎదిగేటటువంటి అవకాశమే లేదు. సో Article 21 రైట్ టు లైఫ్ అని ఫస్ట్ అంటుంది. చూడండి, రైట్ టు లైఫ్. ఒక యానిమల్ బతుకుతుంది, మనము బతుకుతున్నాం. రైట్ టు లైఫ్ అంటే ఇక్కడ జస్ట్ శ్వాస తీసుకొని శ్వాస వదలడం కాదు. మనిషికి ఏం కోరుకుంటాడు? డిగ్నిటీ అనేది కోరుకుంటాడు. సో ఆర్టికల్ రైట్ టు లైఫ్లో డిగ్నిటీ ఏదైతే ఉంటుందో, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కూడా ఒక భాగంగా ఉండడం అనేది జరిగింది. అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని Article 21లోనే భాగంగా చేర్చడం అనేది జరిగింది నాకు. అర్థమైందా? సో ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి, పక్కన పెట్టండి. లాస్ట్కి సుప్రీంకోర్టు సాయిరామ్ టెర్రరిస్ట్ కాదు అని చెప్పినప్పటికీ, నాకు ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, టెర్రరిస్ట్, నేను ఉగ్రవాది, నేను ముద్ర వేసింది కదా, రేపు పొద్దున నా పిల్లల్ని తలెత్తుకుని సమాజంలో తిరగలదా? నా పిల్లలు స్కూల్కి వెళ్ళగలరా? నాకు ఎవరైనా ఇంటికి రెంట్ ఇస్తారా? సో ఏదో ఇల్లు రెంట్కి ఎవరైనా ఇస్తారా? నాకు ఊర్లో నేను తలెత్తుకుని తిరగలనా? మీరు ఆలోచించండి. నాకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఉద్యోగం ఇవ్వరు. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ కాంట్రవర్షియల్. దిస్ క్లాజ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కాంట్రవర్షియల్ అన్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాపా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ ద అమెండ్మెంట్స్ అండ్ ద కన్సర్న్స్. డీటెయిల్డ్గా మీకు అర్థమైనాయి అనే అనుకుంటున్నాను. రైట్. సో మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు లోక్సభకి ఒక సమాధానంగా చెప్తూ ఏం చెప్పారు అంటే, నియర్లీ 53% ఆఫ్ పర్సన్స్ అరెస్టెడ్ అండర్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్ 2018, 2019 అండ్ 2020 ఉవాపా చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో, ఈ 3 సంవత్సరాలు అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో 50% కంటే 53% మంది ప్రజలు, 3% మంది పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అండర్ 30 years ఆఫ్ ఏజ్, 30 ఏళ్ళు లోబడినటువంటి వ్యక్తులే అని చెప్పడం అనేది జరిగింది. ప్రెసెంట్లీ నో అమెండ్మెంట్స్ ఇన్ ద ఉవాపా ఆర్ అండర్ కన్సిడరేషన్. దాంతోపాటు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఏవైనా సవరణలు తీసుకురాబోతున్నారా అని అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఎటువంటి సవరణలు అనేవి మేము చేయబోవట్లేదు అనే విధంగా కూడా చెప్తున్నారండి. అర్థమైందా? పార్లమెంట్ అడిగినటువంటి ప్రశ్నలకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ద గవర్నమెంట్ should always be answerable to what? Legislature. సో అందుకే లెజిస్లేచర్ అంటే ఏంటి? ఇక్కడ పార్లమెంట్, చట్టాలు చేసేది కదా పార్లమెంట్.
సో పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, గవర్నమెంట్లో ఉండేటటువంటి సభ్యులు, మినిస్టర్స్, వీళ్ళందరూ తప్పకుండా ఆన్సర్ చెప్పాలి. సో అందుకే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఓవర్ హాఫ్ ఆఫ్ వాపా డిటైనీస్ ఆర్ అండర్ 30 అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద అరెస్ట్, వాపా అరెస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి జరగడం అనేది జరిగిందంట. మాక్సిమం అరెస్ట్ అండర్ వాపా ఆఫ్ పర్సన్స్ బిలో 30 years ఆఫ్ ఏజ్ వాజ్ మేడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. 205 మంది ఏకంగా ఉత్తరప్రదేశ్ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగిందంట. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళని, తర్వాత మణిపూర్, తర్వాత జార్ఖండ్ అనే విధంగా చెప్పారండి. సో యూత్ యొక్క వాయిస్ అనేది అణిచేస్తే ఇంకెందుకండి, ఇంక మరి డెమోక్రసీ అని ఎందుకంటారు? ప్రశ్నించే వాళ్ళు, అంత ధైర్యం ఉండే వాళ్ళు మామూలుగా యువతే ఉంటారు. యువత ఇలాంటి ఒక డ్రకారియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి డ్రకానియన్ యాక్ట్స్ ద్వారా యూత్ యొక్క వాయిస్ అనేది అణిచేస్తే ఆ దేశంలో బెటర్ గవర్నెన్స్ అనేది ఉంటుందా, ఉండదా? మీరు ఊ అంటారా, ఊ అంటారా? మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ఈ రోజు హిందూ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న. సో డీటెయిల్డ్గా హిందూ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ రోజు కూడా. ఓకేనమ్మా, బాయ్ నాన్న.